నమస్తే, నేను మీ సోమన్న. ఆర్టీసీ విస్తరణ అభివృద్ధికి సంబంధించి టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీగా చర్చించింది. మార్చి 3వ తారీఖున రాష్ట్ర కమిటీ జరిగి ఆ రాష్ట్ర కమిటీలో కొన్ని ప్రతిపాదనలు చేసింది ఆర్టీసీ అభివృద్ధి కోసం. ఆ విషయాలను తెలుసుకోవడం కోసం మనతో పాటు టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది మార్చి 3న. ఆ సమావేశంలో ఆర్టీసీ విస్తరణ అభివృద్ధి కోసం ఏం చర్చించారు? మీరు చేస్తున్న ప్రతిపాదనలు ఏంటి? 3వ తారీఖు సమావేశం జరగడానికంటే ముందు యాదృచ్ఛికంగానైనా జనవరి 7వ తారీఖు నుంచి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. కార్మికులను కలుసుకుందాం, సమస్యలు తెలుసుకుందామని. ఓకే. జనవరి 7వ తారీఖున హైదరాబాద్తో ప్రారంభించి ఇప్పటికీ ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్లో కొన్ని డిపోలు అట్లాగే పర్యటన చేసి వచ్చాం. అందుకని ఈ అనుభవాలన్నింటినీ సమీక్ష చేసుకొని రాబోయే 3 నెలల కాలం పాటు ఏం కార్యక్రమం తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అనేది మా సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం. అందుకని అట్లా చర్చించినప్పుడు మాకు వచ్చిన అంశాలు ఒక 5 అంశాలు ఏవైతే కార్మికులు మాతో ఎక్స్ప్రెస్ చేసిన ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మాకున్న అవగాహనలో ఉన్న సమస్యలు, దాంతోపాటుగానే కార్మికులను కలిసినప్పుడు ఏ అంశాలు అయితే కార్మికుల దగ్గర నుంచి వచ్చినాయో వాటన్నిటిని ఒక దగ్గర పోసి వాటిని సాగ్రిగేట్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలు మొత్తం వాళ్ళ ఇండస్ట్రీ ఎదుర్కొంటుంది అయితేమి, కార్మికులు ఎదుర్కొంటుంది అయితేమి, వాటన్నిటిని విభాగాల కింద మార్చినప్పుడు ఒక 5 అంశాలు వాళ్ళ కార్మికుల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని వచ్చింది. దాంట్లో ఒకటి ఆర్టీసీ అభివృద్ధి, దానికి ఉన్న ఆటంకాలు, అనుభవాలు అనేది మొదటిది. 2 ఆర్టీసీ విలీనం సమస్య రెండోది. 3వది ఆర్థికంగా ఏవైతే రావాల్సినవి ఉన్నాయో గత 10 ఏళ్ళుగా రాని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంది, 3వ కేటగిరీ. 4వ కేటగిరీకి సంబంధించింది సామాజిక భద్రతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్మాండిల్ అవుతున్నాయి. ఈ 4వది ఉంది. 5వది ఈ 4టికంటే అత్యంత డామినేటెడ్గా కనిపించింది, చాలా ప్రమాదకరంగా ఉంది, ఇబ్బందుల్లో ఉంది కూడా. కార్మికుల యొక్క పని పరిస్థితులు మార్పు, వేధింపులు, బలవన మరణాలకు గురయ్యే పరిస్థితి రావడం, ఈ 5 అంశాలు మేము స్థూలంగా మా దృష్టిలోకి వచ్చినాయి. ఓకే. ఈ 5 అంశాలకి తోడు ఇంకొక అంశం కూడా మా సమావేశం గుర్తించింది. ఈ 5 అంశాలు ఒక స్పష్టమైన అవగాహన కార్మికులకి కల్పించాల్సిన బాధ్యత ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మీద ఉందని మేము భావించాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు సమగ్రంగా చూస్తూ అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, దాంట్లో తెలియదని ఏం చెప్పం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా అంశాల మీద వర్కర్స్ చాలా అభిప్రాయాలు చెప్పారు, చాలా అంశాలు చెప్పారు. కానీ వాటన్నిటిని సమగ్రమైన దృక్పథంతో చూసే పరిస్థితి లేకుండా ఉంది. అందుకని ఈ సమగ్రమైన దృక్పథాన్ని ఆర్టీసీ కార్మికులకు కల్పించాలి. అందుకని ఏదైతే మేము మొదట నిర్ణయించామో కార్మికులను కలుసుకుందాం, సమస్యలు తెలుసుకుందాం అని, దాన్ని మిగతా అన్ని డిపోలకు కూడా కొనసాగించాలని మేము ఉన్న అన్ని డిపోలు, ప్రాతినిధ్యం ఉన్న అన్ని డిపోలకు వెళ్ళడం, రాష్ట్ర నాయకత్వం వెళ్ళడం, కార్మికులను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోవడం. ఇప్పుడు మేమేమైతే చర్చించిన 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలతో పాటు ఇంకొక అంశం కూడా మేము సమావేశంలో గుర్తించాం. ఏంటది? అదేంటి అని అంటే ఈ 5 అంశాలు పరిష్కారం కావాలంటే స్టేక్ హోల్డర్స్ ఉన్న ప్రజల సహకారం లేకుండా ఈ 5 అంశాలు కూడా పరిష్కారం కావడం అసాధ్యమైన విషయం. అవును. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం మనం. ఆ ప్రజలకు సంబంధించి సేవ చేస్తున్నప్పుడు మన సమస్యల పరిష్కారం ఆర్టీసీకి భిన్నంగా కానీ ప్రజలకు భిన్నంగా ఉండేదానికి అవకాశం లేదు. అందుకని ఈ వాస్తవ పరిస్థితిని ప్రజలకు కూడా చెప్పాలి. ఆర్టీసీ అభివృద్ధి ప్రజలకు ఎంత అవసరం, ఆర్టీసీ కార్మికులకు అంతే అవసరం. అందుకని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం అన్నప్పుడు తమ బిడ్డలే కదా, ఆ ప్రజల బిడ్డలే కదా మేమంతా. అందుకని మా సంక్షేమానికి సంబంధించిన సమస్య కూడా ఆ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని 5 అంశాలు కార్మికులకు సంబంధించినవి ఉన్నాయనుకుంటే 6వ అంశం ప్రజల దగ్గరకు కూడా వెళ్ళాలి, ప్రజల్లో కూడా క్యాంపెయిన్ చేయాలి. దీనికి కూడా ఒక నెల పాటు మొత్తం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇతరత్ర వీటి ద్వారా కూడా ప్రజలకు చేయడం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఆ రకంగా సమస్యని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, కార్మికుల దృష్టికి తీసుకొచ్చేదానికి వెళ్ళాలనేది అనుకున్నాం. ఈ 6 అంశాల మీద క్యాంపెయిన్ చేయడం కోసం రాబోయే 3 నెలల కాలం మేము చేయాలని చెప్పి అనుకున్నాం. 6 అంశాలు వివరంగా మొత్తం కిందికి అంతా కూడా కార్మికులకు పట్టుకెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు నిర్దిష్టంగా ఆర్టీసీ విస్తరించాలన్నా, అభివృద్ధి కావాలన్నా మీరు సూచించే ప్రతిపాదనలు ఏంటి? ఆర్టీసీకి ఈరోజు అభివృద్ధికి ప్రధానమైన ఆటంకంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా 1988 నుంచే చట్టం ప్రకారం రావాల్సిన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈక్విటీని ఇవ్వట్లేదు, ఆపేశారు. 88 నుంచి ఆపేశారు. కాబట్టి ఆ రకంగా మౌలిక పెట్టుబడి ఏదైతే పెట్టాల్సింది ఉందో ఆ పెట్టుబడిని నిలిపేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం, ఇప్పటికీ దాన్ని అట్లా కొనసాగిస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలం నుంచి కనుక చూసినట్టయితే ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చింది ప్రధానమైనది 2019 ఎంబీ యాక్ట్. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 మార్చి 2019 తీసుకొచ్చారు. ఇది ఆర్టీసీకి గుదిబండలాగాను లేకపోతే మరణ శాసనం రాసేదానిలాగా ఉంది అనేది. ఎట్లా అవుతుంది? ఎందుకంటే
ఏదైతే గతంలో నేషనలైజేషన్ అయినప్పుడు కానీ ఆర్టీసీ యాక్ట్ 1950 వచ్చినప్పుడు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులంతా బస్ యజమానులు అందరూ కూడా కోర్టులకు వెళ్ళిన తర్వాత భారత రాజ్యాంగంలోనే 125వ సవరణ ద్వారా ఎంవి యాక్ట్ 1988లో చాప్టర్ 92 నుంచి 102 వరకు ఈ 10 సెక్షన్లకి రాజ్యాంగ భద్రత కల్పించారు. 9th షెడ్యూల్లో పెట్టి ఆర్టీసీలకు ప్రత్యేకమైన హక్కుల్ని కల్పించింది రాజ్యాంగ సవరణ 125. కానీ ఆ రాజ్యాంగ సవరణ ఇప్పుడు అమల్లో లేకుండా చేసే పద్ధతిలో ఈ చట్టాన్ని తీసుకొని దాన్ని ఇగ్నోర్ చేసేసారు. తీసేస్తారు మొత్తం, తీసేసినట్టు లేదు, ఉన్నట్టు లేదు, ఓకే, ఐడియా అది కనపడకుండా చేసేసారు. కాబట్టి ఆ భారత రాజ్యాంగం ఏదైతే రక్షణ ఆర్టీసీలకు కల్పిస్తుందో ఈ ఆర్టీసీలకు రక్షణ లేకుండా పోయింది. రెండోది ఏదైతే ఎంవి యాక్ట్ చట్టం ప్రకారమే ఇది రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల పరిధిలో ఉంది, కేంద్రానికి కాదు. కానీ ఇప్పుడు ఎంవి యాక్ట్లో మార్పులు చేయడం ద్వారా పర్మిట్ సిస్టమ్ అంతా కూడా కేంద్రం తనకు దఖలుపరుచుకుంది, తన చేతిలోకి తీసేది. రాష్ట్రాల హక్కును హరించేసి తన కేంద్రంలోకి తీసుకుంది. అట్లా పర్మిట్ తీసుకొని మీకు డబ్బులు ఇస్తాం కదా, మీకేం నష్టం జరగదు, పర్మిట్ మేమే వసూలు చేస్తాం, మేమే పర్మిట్లు ఇస్తాం, దాంట్లో వాటాలు ఇస్తాం అని చెప్పి రాష్ట్రాలకు చెప్పిన దాంతో వాటిని రాష్ట్రాలు కూడా కామ్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా పర్మిట్ సిస్టమ్ వెళ్ళిపోయింది. మూడోది అసలు మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో దీనివల్ల వచ్చింది. నాలుగోది ఏదైతే ఇప్పుడు స్టేజ్ క్యారేజీ కాంట్రాక్ట్ క్యారేజ్ అనేది ఇంతకుముందు ఉన్న పర్మిట్ సిస్టమ్, ఇప్పుడు మొత్తం అంతా కూడా నేషనల్ పర్మిట్ అని తప్ప స్టేజ్ క్యారేజ్ లేదు, కాంట్రాక్ట్ క్యారేజ్ లేదు. చట్టం ప్రకారం కానీ ఉనికిలో ఉన్న నిబంధనల ప్రకారం కానీ ఆర్టీసీ 1950 యాక్ట్ ప్రకారం కానీ స్టేజ్ క్యారేజీలు అనే పర్మిషన్ ఎవరికి ఉంటుందంటే కేవలం ఆర్టీసీలకు మాత్రమే స్టేజ్ క్యారేజ్ ఉంటుంది. మిగతా ఎవరైనా తిప్పాలంటే కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ తీసుకొని ఓన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి మాత్రమే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది తప్ప స్టేజ్ క్యారేజ్ చేసే అవకాశం లేదు. ఇది ఎగ్జిస్ట్లో ఉన్న చట్టం. కానీ 2019 చట్టం ప్రకారం నేషనల్ పర్మిట్ సిస్టమ్ తీసుకొచ్చేసి స్టేజ్ క్యారేజీకి పర్మిట్, ఈ క్యారేజ్ పర్మిట్లు ఏం లేవు, మొత్తం అంతా కూడా అందరికీ ఇచ్చేటట్టుగా తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు టూరిస్ట్ పర్మిట్ల వ్యవస్థని తీసుకొచ్చి చాలా సరళతరం చేశారు. 4-వీలర్ నుంచి పెద్ద పెద్ద బైకుల వరకు టూరిస్ట్ పర్మిట్లు ఇస్తారు. కనీసం మొత్తం 10,000 రూపాయలు, హైయెస్ట్ 3 లక్షల రూపాయలు కనుక ఆ యొక్క కెపాసిటీని బట్టి కనుక పెడితే ప్రైవేట్ వ్యక్తులు చెల్లిస్తే వాళ్ళ సంవత్సరం పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ టైం అయినా ఏటైనా తిప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర చూస్తే మన ఎల్బీ నగర్లో నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా ఇప్పుడు నాగాలాండ్ రిజిస్ట్రేషను, తర్వాత ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఇవన్నీ కూడా బస్సులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ నేషనల్ పర్మిట్ సిస్టమ్ తోటి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు బెంగళూరు పోవడానికి బోర్డు పెడితే 10 మంది కూడా ఎక్కలేదు అనుకోండి, వెంటనే తిప్పేసి ఇంకొక పక్కకు బోర్డు పెట్టేసుకుని తిప్పేసుకోవచ్చు. వాళ్ళకి ఆ పర్మిట్ ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఉంది. ఎట్లా ఉంది అని అంటే ఈ టూరిస్ట్ పర్మిట్ కనుక ప్రైవేట్ వ్యక్తి అప్లై చేసుకున్న 7 రోజుల్లోపు అతనికి పర్మిట్ ఇచ్చేయాలి. ఒకవేళ 7 రోజుల్లోపు కనుక పర్మిట్ ఇవ్వలేకపోతే డీముటిపి పర్మిట్ అని చెప్పి అటు తిప్పేసుకోవచ్చు. అంటే పర్మిట్ ఇవ్వకపోయినా తను అప్లై చేసుకుని 7 రోజులు దాటిపోయింది కాబట్టి అతను బస్సులు తిప్పుకునే దానికి అవకాశం ఇచ్చేటట్టుగా ఈ చట్టాలన్నీ కూడా మార్చేశారు. ఆ రకంగా ఇవాళ మొత్తం ఆర్టీసీలకు అన్నిటి కూడా ప్రైవేటు పోటీని, ఇంతకుముందు మేము ప్రైవేటు బస్సుల అక్రమ రవాణా రద్దు చేయాలని అడిగేవాళ్ళం, కానీ ఇప్పుడు అట్లాంటిది లేకుండా ప్రైవేటు మొత్తం ప్రభుత్వ గవర్నమెంట్ వాటి పద్ధతిలోనే తిరిగేలాగా పర్మిట్ ఇప్పుడు ఎంవి యాక్ట్లో నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల పరిధిలో నుంచి వచ్చింది. ఇక మూడో పాయింట్ ఇప్పుడు ఏదైతే ఉందో అగ్రిగేటర్ స్పేస్ తోటి ఇప్పుడు పోటీదారుల్ని పట్టుకొచ్చారు. అగ్రిగేటర్స్ ప్రయాణికుల కోణం నుంచి చూసినప్పుడు ఇవాళ నాకు బుక్ చేసుకుంటే వాళ్ళ వచ్చేస్తుంది, ఊబర్ వచ్చేస్తుంది, ర్యాపిడో వస్తుంది అనిపించవచ్చు. కానీ ఇవి కూడా వాటి పరిమితి లోబడి ఉండాలి. ఒక ఆర్థిక దోపిడీ ఉంది, అది డ్రైవర్లని దోపిడీ ఎట్లా చేస్తుందని అది వేరే అంశం కావచ్చు. కానీ ఆర్టీసీగా చూసినప్పుడు ఇవి కూడా పోటీగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలోనే మన ఊబర్ సంస్థకు సంబంధించిన CEO ప్రకటన చేశారు, మేము భారతదేశంలో బస్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నాం అనేది ప్రకటన చేశారు. అంటే ఊబర్ వాళ్ళు ఇప్పుడు బస్సులు కూడా పెట్టేసి నీకు పోటీగా ఆర్టీసీకి పోటీగా ఉంటాయి. అట్లాంటివే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు 500 బస్సులని ప్రైవేట్ సంస్థ హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో తిప్పడం కోసం ప్లాన్ చేస్తుంది అనేది కూడా ఉంది. హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో రోజుకి 500 బస్సులు తిప్పడానికి ప్లాన్ చేశారు. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలక్ట్రికల్ బస్ పేరుతోటి ఆ రోడ్డు మీదకి వచ్చేస్తే ప్రైవేట్ బస్సు. మరి ఆర్టీసీ బస్సులు ఏమైపోతాయి అంటే ఇవి ఆర్టీసీకి పోటీగా వస్తాయి. ఇంకా ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణా అనేది మొత్తం సక్రమ రవాణా అయిపోయింది. ప్రైవేట్ వాళ్ళకి ఆ రకంగా దోపిడీకి అవకాశం ఇచ్చే పద్ధతిలో ఉంది. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా ఏదైతే 2019 యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఓలా ఊబర్ని ఆథరైజ్ చేశారో ఇంకొక 9 సంస్థలు ఇక్కడ అగ్రిగేటెడ్ సంస్థలు కొన్ని తిరుగుతున్నాయి. వాటికి ఏ పర్మిట్ ఇవ్వలేదు గత రాష్ట్ర ప్రభుత్వం, అయినా ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం వైట్ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్నాయి. ఆ రకంగా మొత్తం అంతా పోటీగా వచ్చేసి చేస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీఏకి అనేక దఫాలుగా లెటర్లు పెట్టినప్పటికీ కూడా వాటిని నియంత్రణ చేయలేదు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం అయినా చేస్తుందో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఉంది. అలాగే స్క్రాపింగ్ పాలసీ ఉంది.
ఇది కూడా కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది. 15 ఏళ్ళు దాటిపోయిన సర్వీసులను, బస్సులని లేదా వాహనాలన్నింటినీ స్క్రాప్ చేయాలంటున్నారు. దీనికి సిస్టమ్నే పట్టుకొచ్చేసారు. ఆర్టీసీలో అది చాలా పెద్ద దీంతో ఉండే పరిస్థితి, అదో అనవసరమైన ఖర్చు. ఇప్పుడు మనం ఆపరేషన్ కనుక చూస్తే హైదరాబాద్లో బస్సులు 20 ఏళ్ళు అయినా కూడా స్క్రాప్ కావు. ఎందుకంటే రోజుకి తిరిగేది 200 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ నుంచి తిరుపతి పోయే బస్సు అయితే రోజుకు 600-700 కిలోమీటర్లు పోయి రావడానికే 1300-1400 తిరుగుద్ది కాబట్టి తొందరగా స్క్రాప్ అయింది. కానీ హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సు అది రోజు 200 కిలోమీటర్లు తిరుగుద్ది కాబట్టి ఎప్పటికీ దాదాపు 20 ఏళ్ళు అయినా కూడా స్క్రాప్ కాదు. కానీ ఇప్పుడు 15 ఏళ్ల కాల పరిమితితోటి అట్లాంటి బస్సులన్నింటినీ కూడా స్క్రాప్కి పంపాల్సిన పరిస్థితి, ఆ రకంగా ఆర్టీసీ నిర్వహణే పెద్ద కష్టంగా మారే పరిస్థితి కూడా కనబడుతోంది. అందుకని ఇది మరో అంశం. ఇంకొక అంశం ఆర్టీసీల మీద ప్రభావం తీసుకొచ్చేది చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు మేము ఏదైతే ఉందో ఇప్పుడు బయట వాళ్ళకి కూడా ఉంది, ఇన్సూరెన్స్ పద్ధతిని మార్పులు చేశారు, చాలా పెద్ద ఎత్తున పెంచేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా ఏ వెహికల్ రావడానికి వీల్లేదంటున్నారు. మాలాంటి ఆర్టీసీలకు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావాలని అంటున్నారు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ తీసుకుంటే ఇన్సూరెన్స్ నుంచి ఎగ్జెంప్షన్ తీసుకొని మేము ఇప్పుడు ఏదైతే ఎంఎస్సిటీ కేసెస్ ఉంటాయో వాటిలలో కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు దగ్గర ₹1,00,00,000 కట్టాలన్నా కూడా కట్టేదానికే తీసుకున్నాం. ఆ రకంగా మేము సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మేము దానికి కడుతున్నాం, క్లెయిమ్స్కి కడుతున్నాం. కానీ ఇప్పుడు దీన్ని కంపల్సరీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద కేంద్రం తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఆర్టీసీ లాంటిది ఏం కట్టాలి అంటే సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టాలి. అంటే ఇప్పుడు 60 జరిగినా జరగకపోయినా ప్రీమియం కింద కట్టాల్సింది 300 కోట్లు దగ్గర. అంటే 60 కోట్లతో పోయేదానికి ఇప్పుడు 300 కోట్లు అదనంగా భారం పడిపోయే ప్రమాదం దీంతో ఎంవి యాక్ట్లో నుంచే వచ్చింది. 240 కోట్లు ఎక్కువ పెట్టారు. ప్రజల సొమ్ముని ఇన్సూరెన్స్ కంపెనీలకు దాఖలు చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకని ఆ రూపంలో ఇప్పుడు దీని మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక మరో అంశం, ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు 2022 జూన్లో ఒక మీటింగ్ జరిగింది, మేలో జరిగింది ఒక మీటింగు. ఆ మీటింగు నీతి ఆయోగ్ నిర్వహించింది. మొత్తం దేశంలో ఉన్న ఆర్టీసీలు అందరూ పాల్గొన్నారు. మన సంస్థ ఎండీ గారు కూడా, సజ్జనార్ గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ద్వారకా తిరుమలరావు గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే 10 సంవత్సరాలు దాటిపోయిన యూరో 4, యూరో 3 ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నీ కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింటే మొత్తం అంతా స్క్రాప్ చేసి, స్క్రాప్లో నుంచి మీరు అంతా కూడా ఎలక్ట్రికల్ బస్సులకు షిఫ్ట్ అవ్వాలని చెప్పి బలవంతంగా ఎలక్ట్రికల్ షిఫ్ట్కి వెళ్ళడానికి ప్రతిపాదించారు. దానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం 3000 బస్సులు మేము కొంటాం, ఎలక్ట్రికల్కి వెళ్తాం, 3000 పైన ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్లో 3500 బస్సులు ఉన్నాయి, మేము కూడా షిఫ్ట్ అవుతాం. ఇక్కడ ఈ ఎండీలు ఏం చెప్పారని పక్కన పెడితే కేంద్రం ఒక పాలసీని తీసుకొచ్చేది, ఏవైతే ఉందో యూరో 3, యూరో 4 బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులకే షిఫ్ట్ అవ్వాలి తప్ప మీరు మళ్ళీ డీజిల్ బస్సులు కొనొద్దనే ప్రతిపాదన పెడుతుంది. ఆ రకంగా బలవంతంగా ఎలక్ట్రిఫికేషన్ కేసు పంపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి? ఆర్టీసీ ఏమన్నా ఆర్టీసీ కొనగలిగే అంత ఉందా? ఆర్టీసీలకు ఏమన్నా ఇస్తున్నారా? కాదు, కన్సార్టియంలకు ఇస్తారు. ఆర్టీసీ కాదు, ప్రైవేటు వ్యక్తులు అవి. అంటే ప్రైవేటు కన్సార్టియమ్స్, ప్రైవేట్ వాళ్ళే, వాళ్ళే తప్ప అద్దె బస్సులాగా. ఈ అద్దె బస్సులు అంటేనే యజమాని ఉంటాడు, డ్రైవర్, కండక్టర్ మనోడు. వాటిలో అది కూడా లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తిరుగుతున్న బస్సులన్నీ, ఎలక్ట్రికల్ బస్సులు అన్నీ కూడా అదే పద్ధతిలో వచ్చినాయి. మొత్తం రాబోతున్నాయన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో వస్తున్నాయి. దీనికి అసలు డబ్బులు ఇవ్వట్లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది సబ్సిడీలన్నీ? ప్రైవేట్ వ్యక్తులకు సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఫేమ్ 1 కింద తీసుకొచ్చిన బస్సులు ₹1,00,00,000 సబ్సిడీ ఇచ్చారు. అదే అప్పుడు ₹2,80,00,000 బస్ ఖరీదు ఉంటే ₹1,00,00,000 ప్రైవేట్ వ్యక్తులకు సబ్సిడీ ఇచ్చారు. ఫేమ్ 2లో తీసుకొచ్చి 50,00,000గా సబ్సిడీ తగ్గించి ఇస్తా అన్నారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం డబ్బులు పెట్టి ఆ రకంగా తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ ప్రకటించి అక్కడ ఆర్టీసీ ప్రకటిస్తుంది ఎలక్ట్రికల్ బస్సులని తీసుకొస్తామని చెప్పి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే పెరిగేది ఎవరు? ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఆదాయాన్ని కాదు నేను చెప్పేది. మహాలక్ష్మి కంటే ముందున్న ఆదాయం మనకి రోజుకో ₹40 వస్తే ఎలక్ట్రికల్ బస్సుకి మనం ₹60 కట్టాలి. మరి మిగతా ₹10 ఎక్కడ, ₹20 ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అంటే ఇతరత్ర మనం సంపాదించిన డబ్బుల నుంచి ప్రైవేట్ బస్సు ఆ ఎలక్ట్రికల్ బస్సుకి కట్టాల్సిన పరిస్థితి. ఆ రకంగా ఆర్టీసీల మీద గుదిబండల్లాగా వాటిని తెచ్చి పెడుతున్న సిస్టమ్ కూడా ఉంది. అందుకని ఈ రకంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం తెలియకుండా తీసుకొస్తున్నాయో వీటిని కూడా అర్థం చేసుకోవడం కార్మికులకి కష్టంగా ఉంది అనేది మా పరిశీలనలో అర్థమైంది. ఇది ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించకుండా ఈ దేశంలో ఆర్టీసీలు బ్రతకడం అనేది అసాధ్యం విషయం. ఇప్పటికే ఆర్టీసీలు చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం మీద 57 ఆర్టీసీలు ఉన్నప్పటికీ కూడా కాస్త జనసాంద్రత కలిగి కాస్త లైబుల్గా ఉన్నాయంత సదరన్ స్టేట్స్లో ఉన్నాయి తప్ప నార్త్లో ఎక్కడ లేని పరిస్థితి ఉంది. నార్త్లో ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి దగ్గర కూడా ఆ వర్కింగ్ కండిషన్స్ అవన్నీ చాలా బలహీనమైనవి. కానీ సదరన్ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనది తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆర్టీసీగా ఉన్నది. అందుకని ఇవి నిర్వీర్యమయ్యే పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇవి పోతున్నాయి. అందుకని ఇది ఒక పెద్ద ఇదిగా మారింది. అట్లాగే రాష్ట్ర పరిధిలోకి చూసినప్పుడు గత 10 ఏళ్ళుగా వచ్చినప్పుడు ఆర్టీసీ అభివృద్ధి జరగకపోగా ఆర్టీసీ నిర్వీర్యం చేయబడుతూ వచ్చింది. ప్రతి నెల 50 బస్సులు తగ్గించుకుంటూ రావడం. 2019లోనే చివరిలో అప్పుడు సమ్మె జరిగింది కదా, సమ్మె అయిపోయిన వెంటనే హైదరాబాద్ నగరంలో 1000 బస్సులు తగ్గించడం, మొత్తం రాష్ట్రం అంతా కొన్ని బస్సులు తగ్గించేయడం, గ్రామాలకు బస్సులు తగ్గించేయడం. దేని నుంచి వచ్చిందనంటే ఆర్టీసీని లాభ నష్టాల ప్రాతిపదిక చూడటంతో ఫలితంగా నీకు నష్టం వస్తుంది కాబట్టి ఈ రూట్లో బస్సు తీసేయడం,
తీసేయండి, అక్కర్లేదు బస్సు అక్కర్లేదు అని చెప్పి తీసేయడం, అలాగే నీకు డబ్బులు రావట్లేదు కాబట్టి ఆ రూట్లో బస్సులు తీసేయడం ఈ రకంగా చేసిన దాని ఫలితంగా మొన్న లేటెస్ట్గా ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్నది కూడా చూస్తే మొత్తం అంతా ఏదైతే ఉందో తగ్గుతూ వచ్చాయి. భారతదేశ సగటు చూస్తే ప్రతి 1000 మందికి 1.2 బస్సు ఉంది. ఇది నీతి ఆయోగ్ చెప్పిన లెక్క, నేను చెప్పిన లెక్క కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందే ప్రతి 1000 మంది జనాభాకి 1.2 బస్సు భారతదేశ సగటులో ఉంది అనేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 0.023 బస్సు మాత్రమే ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం కేంద్రం పరిశీలన లెక్క ప్రకారం అయితే 1.2 ప్రకారం అయితే 45,000 బస్సులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫ్లై కావాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 9,000 బస్సులు ఉన్నాయి. అంటే 0.2023% మాత్రమే ఉంది. ఒక 1000 మందికి అంత పర్సంటేజ్లు తక్కువ ఉన్నాయి. అందుకని ఇది అభివృద్ధి కాలే, ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు మహాలక్ష్మి వచ్చింది కాబట్టి ఇంకా ప్రజల నుంచి ఆస్పీషియస్ దాని యొక్క కోరిక పెరిగిపోతాయి, అవసరం కూడా పెరిగిపోద్ది. అయినా సరే ఇప్పుడు ఆ బస్సులు పెరగకపోతే ఇబ్బంది ఉండేదానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం చూసినప్పుడు మొత్తం 12,729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని అప్డేట్ చేసి తండాలను కూడా గ్రామ పంచాయతీల స్థాయి కల్పించారు కాబట్టి తేడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు తిరుగుతున్న బస్సులన్నీ కూడా ఎన్ని గ్రామాలకు తిరుగుతున్నాయని లెక్కేస్తే హిందూ పత్రిక రాసిన దాని ప్రకారం చూస్తే 1479 గ్రామాలకు బస్సులు లేవని వాళ్ళు చెప్తున్నారు. అంటే 400 గ్రామాలకి 1400 వాళ్ళు చెప్పిన లెక్క, ఆర్టీసీ అధికారికంగా చెప్పిందని చెప్పి ఇందులో ఆర్టికల్ రాశారు 1479. కానీ మేము అంటుంది ఏంటంటే సుమారు 4,000 గ్రామాలకు బస్సులు లేవు. 12,000 చిల్లర 4,000 లేవు. 8,000 బస్సులు, 8,000 గ్రామాలకే మన బస్సులు వెళ్తున్నాయి. వాళ్ళు చెప్తున్న లెక్కేమో రెవెన్యూ గ్రామాలు కావచ్చు, కానీ మొత్తం గ్రామాల సంఖ్య చూస్తే ఇంకా 4,000 గ్రామాలకు బస్సులు. మా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన దాంట్లో ఈ ఆర్టీసీ అభివృద్ధి కాకపోతే ప్రజలు ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో ఈ మహాలక్ష్మిని ఉపయోగపెట్టుకోలేకపోతున్నారుగా. ఆ గ్రామాల ప్రజలు ఎక్కడో మారుమూలు ఉన్నాయేమో, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదేమో అనుకోవచ్చు. నేను ఒక అనుభవం కూడా ఈ సందర్భంలో చెప్తాను. మహబూబాద్కి దగ్గర 14 కిలోమీటర్ల దూరంలో గోవిందాపురం గ్రామం ఉంది. మా అత్తగారు ఊరు అది. మా మేనమామ గారు చనిపోతే పోదామని పోయాను. మళ్ళీ రావడానికి బస్సు లేదు, పోవడానికి బస్సు లేదు. 14 కిలోమీటర్లు ఉంది. ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోయి రావడానికి మేము 1000 రూపాయలు పైగా పెట్టుకుంటే తప్ప పోలేని పరిస్థితి ఉంది. మరి ఆ గ్రామంలో ఉన్న మహిళలు మహాలక్ష్మి ఎట్లా ఉపయోగించుకుంటారు? లేదు, మహాలక్ష్మే కాదు అసలు ఏ రూపంలో కూడా బస్సు సౌకర్యం లేదు. ఎట్లాంటి గ్రామాలు మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు 4,000 పైచీలకు ఉన్నాయి. అందుకని వీటి విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల కోణంలో జరగాలి, మా కోణంలో కూడా జరగాలి. మా కోణంలో ఎందుకని మేము ఈ సమస్యని లేవనెత్తున్నాం? ఆర్టీసీ బస్సులు పెరిగితే ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. గత కొన్నేళ్ళుగా రిక్రూట్మెంట్ లేదు. 2011 తర్వాత ఆర్టీసీలో కొత్త ఎంప్లాయ్మెంట్ రాలేదు, కొత్త రిక్రూట్మెంట్ కాలేదు. ఉన్నోళ్ళు ఎనికిపోవడం తప్ప ఇంకెవరు లేదు, కొత్త రక్తం వచ్చేది లేదు. కాబట్టి ఇది పోతే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఖాళీలు భర్తీ చేయట్లేదు. ఎందుకనంటే లాభ నష్టాల ప్రాతిపదికన చూస్తున్నారు కాబట్టి మేము ఉన్నవాటితో బలవంతంగా చేయించడం, ఒత్తిడి పని భారాలు పెరగడానికి కూడా కారణం అవుతుంది. ఆ రూపంలో చూసినప్పుడు ఏంటంటే ఈ ఆర్టీసీ విస్తరణ అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. దీనికి ఆటంకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజల దృష్టికి పట్టుకెళ్ళాలి, ఆర్టీసీ కార్మికుల దృష్టికి కూడా పట్టుకెళ్ళాలి. ఆర్టీసీ అభివృద్ధి అయితేనే, ఆర్టీసీ విస్తరణ జరిగితేనే ఆర్టీసీ కార్మికుల సంఖ్య పెరుగుద్ది. అదే రకంగా ఇప్పుడు బస్సులు ఉన్నాయి. బస్సులలో ఇప్పుడున్న గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులు 6,200 బస్సులు ఉంటే దానిలో 5,000 పైచిలకు బస్సులు కాలం చెల్లిపోయినాయి. అంటే దాని లైఫ్ అయిపోయి తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా చూసాం మనం. స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయి ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, కింద యాక్సిల్ ఇరిగిపోయి ఇంకో దగ్గర. అంటే ఇట్లాంటివి ఒకటి విడివిడిగా చూసినప్పుడు అవి విడిగా ఒకటే కావచ్చు. కానీ వీటన్నింటినీ కలిపి చూస్తే ఏవైతే కాలం చెల్లిన బస్సులు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేసుకోకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఈ విస్తరణ బస్సులు కొత్తవి కూడా విస్తరణ భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ విస్తరణ కూడా ఆర్టీసీ బస్సులు రావాలి తప్ప మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులో లేకపోతే ఇంకో అద్దె బస్సులో వచ్చేటట్టు ఉపయోగం కూడా ఏముండదు. ప్రజలు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకి అయితే కనీసం చట్టం ఉంది, ఒక భద్రత ఉంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అట్లాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది అనేది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రైవేటు వెహికల్ దగ్గర ఏం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, ఏం వేతనాలు ఉన్నాయి, దోపిడీలు, అంత దోపిడీ ఉంది. అందుకని ఈ కోణంలో చూసినప్పుడు ఆర్టీసీ అభివృద్ధి అనేది ప్రజల కోణంలోనే కాకుండా కార్మికులుగా మేము కూడా ఇది మా అవసరం, ఈ అభివృద్ధి జరగాలి, ఈ జరగడానికి మీకు వస్తేనే మా సమస్య పరిష్కారం అయిందనే ఆలోచనని మా కార్మికుల్లోనూ కల్పించాలి ఉంది కొంత. దీన్ని మరింత ప్రస్ఫుటంగా తీసుకెళ్ళాలి. అట్లాగే కేంద్రం ఏ రకంగా ఆర్టీసీల అభివృద్ధిని అడ్డుకుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించి వాటిని చేసేదానికి కూడా ముందుకు పోయేటట్టుగా చూడాలి. ఈ అంశం అటు కార్మికుల్లోనూ ప్రజల్లోనూ కూడా చెప్పేదానికోసం కూడా ప్రయత్నం చేయాలి. అది మొట్టమొదటిగా మేము గుర్తించిన ప్రధానమైన ఆటంకంగా ఉంది, సమస్యగా ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆర్టీసీ అభివృద్ధి అనేది కూడా మేము పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ అభివృద్ధిలోనే ఇప్పుడు ఆర్టీసీ భూములన్నీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఆ భూములన్నీ ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయా, అన్యాక్రాంతం అవుతున్నాయా, అసలు వాటి పరిస్థితి ఏంటి? భూములు ఇప్పుడు ఆర్టీసీ భూములు ఈరోజు సుమారు 1,500 ఎకరాల పైగా ఉన్నాయి. 1,500 ఎకరాలు మొత్తం
తెలంగాణ రాష్ట్రంలో 1500 పైన ఉన్నాయనేది మాకున్న సమాచారం. ఓకే. అయితే దాంట్లో ఆల్రెడీ డిపోస్ ఉంటే ప్రతి డిపో కూడా ఇప్పుడు 97 డిపోలు ఉన్నాయంటే డిపోలు మొత్తం 5 ఎకరాలు అనుకుంటే 500 ఎకరాలు డిపోల పరిధిలో ఉంటాయి. బస్ స్టేషన్స్ ఒక 334 ఉన్నాయంటే ఒక్కో బస్ స్టేషన్ ఒక ఎకరం లోపే ఉన్నాయనుకుంటే 300 ఎకరాలు ఉంటాయి. అంటే ఇది 500, 300, 800 ఎకరాలు పోతే ఇంకొక 700 ఎకరాలు ఉంది. ఈ 700 ఎకరాల్లో ఇప్పుడు కొన్ని ఆల్రెడీ పెట్రోల్ బంకులు ఐఓసీ, హెచ్పిసిఎల్ ఇట్లాంటితో మాట్లాడి కొన్ని పెట్రోల్ బంకులు పెట్టాం. ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రతిపాదనలు వచ్చినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అది ఎట్లా దందా చేసినా కూడా పత్రికల వార్తలు వచ్చినాయి, కోట్లు కట్టకుండా ఉన్నాయని వచ్చినాయి. ఆడి జోలికి నేను వెళ్ళట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు భూములనే డైరెక్ట్గా ఖాళీ భూములనే అప్పచెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము సిఐటిగా మేము ఎస్డబ్ల్యూఎఫ్గా చెప్తోంది, మీరు భూముల్ని నేరుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు. ఓకే. ఆర్టీసీనే వాటిని అభివృద్ధి చేసేటట్టుగా ప్లాన్ చేయండి. బిల్డింగ్లు కట్టేదానికి అవసరమైన డబ్బులు ఇవ్వండి, కట్టించండి. ఆర్టీసీ కాంప్లెక్స్ని రెంట్కి ఇస్తుంది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఎందుకంటే భూమిని సృష్టించడం సాధ్యం కాదు. ఒకసారి లీజుకి ఇచ్చాక ఇంకా అసలు భూమిని సృష్టించడం సాధ్యం కాదు. ఇప్పుడు కృత్రిమంగా నీరన్నా సృష్టిస్తున్నారేమో కానీ భూమిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకని ఉన్న భూమి ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇంతకుముందు 40%, 60% ఆక్యుపెన్సీ ఈరోజు 90% పెరిగిపోయింది. ఆ రకంగా ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు పెరగాల్సిన అవసరం ఉంటుంది, డిపోలు పెరగాల్సిన అవసరం రేపు సమీప భవిష్యత్తులో వస్తుంది. మరి ఈ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ పెడతావు? ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తావు? మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు. తీసుకోవడం కూడా సాధ్యం కాదు. కాల పరిమితి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిన తర్వాత 20 ఏళ్ళ దాకా నువ్వు ఆ భూమి మీద పోవడానికి అవకాశం లేదు. అంటే నీ అభివృద్ధిని నువ్వే ఆటంకపరుచుకునేలాగా ఈ భూముల నిర్వహణ కూడా వస్తుంది. అట్లా కాకుండా కేరళ తరహాలో వీటిని అభివృద్ధి చేయాలని మేము అంటున్నాం. అక్కడ గవర్నమెంట్ ఫర్మ్ని ఏర్పాటు చేశారు. భూములన్నీ ఆ ఫర్మ్ చేతిలో ఉంటాయి, అదే డెవలప్ చేస్తుంది, బిల్డింగ్లు కట్టి ఆ రెంట్కి ఇచ్చే పని అదంతా కూడా ఆ సంస్థ, గవర్నమెంట్ సంస్థ చూస్తుంది. వచ్చిన ఆదాయంలో ఆర్టీసీ సగం, ఆ సంస్థకు సగం, ఆ రకంగా పంచుకొని అక్కడ ఖాళీ ల్యాండ్స్ అన్నింటిని కూడా ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ పద్ధతిని ఇక్కడ అడాప్ట్ చేయమని చెప్పి గత అనేక సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా లేదా అనేది మేము చూడాల్సిన అవసరం. మా రిక్వెస్ట్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. దాన్ని కూడా తయారు చేస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ రకంగా ఆలోచించినప్పుడు మాత్రం ఉండాలి. ఏమైనా భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి నేరుగా మేము కొన్నవి ఉన్నాయి, అట్లాగే దాతలు ఇచ్చినవి ఉన్నాయి. ఆర్టీసీ మీద ప్రేమతో అయితే ఇంకోటి అయితే దాతలు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. మూడో అంశం కూడా ఇక్కడ చెప్పాల్సింది, 2005లో అప్పటి ప్రభుత్వం అధ్యయనం చేయమని చెప్పి ఐఎంకి చెప్తే ఐఎం రాసిన ఒక నివేదికలో చెప్పింది ఏంటంటే, మొత్తం వీళ్ళు అప్పులు కట్టడమే కాదు, భారతదేశంలో ఉన్న ఆర్టీసీలన్నింటిలోని ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టించింది ఈ ఆర్టీసీ. ఇది 100 ఎకరాల భూముల్ని కూడా ఈ కాలంలో ఒక పక్కన అప్పులు చేస్తున్నప్పటికీ కూడా భూముల్ని సంపాదించి పెట్టడంలో ఈ సంస్థ భారతదేశానికి తలమానికంగా ఉందనేది కూడా నివేదికలో ఇచ్చారు. అంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన భూములు ఏదైతే సేకరించామో ఆ భూములు ఇప్పుడు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అంశం కూడా కార్మికుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆర్టీసీ నిలబడటం అనేది వీటన్నిటితో ముడిపడి ఉంది. నా ఒక్క సమస్య పరిష్కారం అయితే చాలు, నా జీతాలు వస్తే చాలంటే కాదు. ఆర్టీసీ బ్రతికితే మనం బ్రతుకుతాం. కానీ ఆర్టీసీ బ్రతుకే కష్టంగా మారినప్పుడు మన బ్రతుకు కూడా కష్టంగా ఉంటుంది అనే సెన్స్ని మేము కార్మికులకి ఎక్కించాలనుకుంటున్నాం. అందుకని ప్రజలు కూడా ఆ వైపు ఆలోచించినట్టుగా ప్రజల మధ్యలో కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. రెండోది, ఇప్పుడు విలీనం సంబంధించి గత ప్రభుత్వం విలీనం చేస్తామని ప్రకటించింది. విలీనమైన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ మన రాష్ట్రంలో విలీన ప్రక్రియ ఎలా జరుగుతుంది? మా పర్యటనలో వచ్చిన ప్రధానమైన సమస్యలు ఇది కూడా ఒకటి. విలీనం అనేది కార్మికుల కోరికగా ఉంది, నిజం. 2019లో మేము సమ్మె చేసినప్పుడు ఇది ఒక ప్రధానమైన డిమాండ్గా ఉంది. మా 26 డిమాండ్లలో ఇది ఒక ప్రధానమైన డిమాండ్. అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం కానీ, విలీనం జన్మలో సాధ్యం కాదు, దాన్ని మీరు వదిలేస్తే తప్ప అసలు మేము మీతో చర్చలు జరపనే వైఖరిని కూడా తీసుకుంది. మంత్రి ఏదైతే అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో కానీ వీటన్నిటిలో కూడా అది ముందుకు వచ్చింది. తాత్కాలికంగా అప్పుడున్న జాయింట్ యాక్షన్ కమిటీ తాత్కాలికంగా ఆ సమస్యను పక్క పెట్టి మిగతా వాటి ముందుకు పోవడానికి ప్రయత్నం చేశాం. అయినా పరిష్కరించలేదు. ఆ చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. కానీ 2023 ఆగస్టులో జూలై 30వ తారీఖున అకస్మాత్తుగా అప్పటి ప్రభుత్వం మళ్ళా ఈ విలీనాన్ని ముందుకు తెచ్చింది. కార్మికులు కోరుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాగా మంది కూడా గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలని కోరుకుంది. కానీ అప్పుడు ప్రభుత్వం అసలే నిర్బంధం అనుసరిస్తుంది. కార్మికోద్యమం మీద నిర్బంధం పెట్టింది, అడిగే పరిస్థితి లేకుండా చేసింది. అయినా ఎవరు లేదు. కానీ 30వ తారీఖున అకస్మాత్తుగా మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సెక్రటరియట్ నిర్ణయం చేసింది అని ఉంది, చెప్పింది. సరే, దాని మీద వెంటనే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి మేము ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేసాం. అక్కడ అనుభవాలతో రిప్రజెంటేషన్లు అన్ని స్థాయిల్లో ఇచ్చాం. వాళ్ళు వేసిన కమిటీకి ఇచ్చాం. రాజకీయ డ్రామాలు జరిగినాయి. అవన్నీ నేను ఇప్పుడే అందరు కార్మికులు అందరూ చూశారు. గవర్నర్ సంతకం పెట్టట్లేదని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, గవర్నర్ గారు సంతకం పెట్టి ఆమోదించి సెప్టెంబర్ 14న యాక్ట్ 7 of 2023 ఆమోదం అయిపోయింది. అంటే ఆర్టీసీ కార్మికుల అబ్జార్ప్షన్ బిల్ 2023 అని చెప్పి అది 7వది అమలు అయిపోయింది. అది చట్టం వచ్చింది.
కానీ ఆ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రక్రియ ఈ రోజు దాకా ఎవరు తీసుకోలేదు. ఆ ప్రభుత్వం తీసుకోలేదు, ఈ ప్రభుత్వం ప్రక్రియ తీసుకోలేదు. ప్రారంభమైందా అసలు కాలేదా? లేదు, చట్టం అయిపోయింది. కానీ ఆ చట్టంలోనే ఉంది ఏంటంటే ఈ చట్టం అమలు కావాలంటే దానికి తగ్గ రూల్స్ని తయారు చేసి ఆ రూల్స్ని మళ్ళా శాసనసభ ఆమోదించి ఆ తర్వాత మాత్రమే వస్తుంది. అప్పుడు అపాయింట్ డేట్ ఇవన్నీ కూడా దాంతో ముడిపడి వస్తాయి అనేది ఆ చట్టంలోనే ఉంది. పాయింట్ నెంబర్ 8లో దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రెగ్యులేషన్స్ ఎలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా రావాలి. దాని మీద కమిటీ చేసిన 5 మెన్ కమిటీ చేసిన అసెంబ్లీలో అప్పటి మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. దానికి హెడ్ రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. ఆయన అధ్యక్షతన కన్వీనర్గా మా ఎండి గారిని పెట్టి కమిటీ చేసాం, కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పి అప్పుడు చెప్పారు. అది ఎన్నికలు, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పటి పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొన్న ఈ మధ్యన హరీష్ రావు గారు ఒక ప్రకటన చేశారు, అపాయింట్ డేట్ ప్రకటించండి అని. నేను ఒక ప్రశ్న ప్రజలందరి ముందు అడగదలుచుకుని ఈ వీడియోలో కూడా అడగదలుచుకుని, అపాయింట్ డేట్ ప్రకటించడం అంత తేలికైతే అప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు ఎన్నికలు ప్రకటించిన దాకా 4 రోజుల సమయం ఉంటే అపాయింట్ డేట్ మీరెందుకు ఇవ్వలేదు? చట్టంలో అట్లా లేదు కదా ఇవ్వాలనేది. చట్టం అంత తేలికైందే. మామూలుగా ఇచ్చేయచ్చు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇచ్చేయచ్చు, 5 నిమిషాలు అనుకుంటే సంతకం పెట్టవచ్చు అనుకుంటే, మరి అప్పుడు 4 రోజుల కాలంలో మీరెందుకని చేయలేకపోయారు? దానికి జవాబు చెప్పండి కార్మికులకి. అంటే ఇక్కడ మెలక ఏంటంటే రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారైతే తప్ప అపాయింట్ డేట్ని ప్రకటించడం సాధ్యం కాదు. లేకపోతే అట్లా ప్రకటిస్తే చాలా కొత్త సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవం చూస్తే వాళ్ళది 1/1/2020 సంవత్సరంలో వాళ్ళది విలీనం అయిపోయింది. కానీ మొన్న 2 జీవోలు వచ్చినాయి. 2 జీవోలు ఏంటంటే, ఒకటి అప్లెంట్ అథారిటీస్ని ఫైనల్ చేస్తూ మొన్న జీవో ఇచ్చారు. మనకు ఆర్టీసీలో ఉన్న పద్ధతిలో అప్లెంట్ అథారిటీ 3 ఉంటారు, డిప్యూటీ, ఆర్ఎం, తర్వాత ఈడీకి అప్పీల్ చేసుకోవచ్చు, ఎండీకి అయితేనో మెర్సీ పిటిషన్ పెట్టుకోవచ్చు. ఈ 3 అప్లెంట్ అథారిటీ. కానీ వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఈ 4 ఏళ్ళు ఎవరికి అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని 4 ఏళ్ల తర్వాత మొన్న ఈ పోయిన నెలలో దాని మీద జీవో ఇచ్చారు. ఇచ్చి అప్లెంట్ అథారిటీస్ని ఫైనల్ చేశారు. ఒకటి. రెండోది ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేదాన్ని మొన్న 3వ తారీఖు నాడు ఒక జీవో ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ఆర్టీసీలకు ఇప్పుడున్న ఆర్టీసీ రెగ్యులేషన్ ప్రకారం అయితే 12 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, 20 సంవత్సరాలకు ఒకసారి అతనికి ప్రమోషన్ రాకపోతే ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. కానీ ప్రభుత్వంలో ఏముంది 6, 12, 18, 24, 30 అంటే 5 సార్లు సర్వీస్ కాలంలో 5 సార్లు అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉంటుంది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిపోయిన తర్వాత అడ్వాన్స్మెంట్ స్కీమ్లో నీ ప్రమోషన్ రావాలంటే డ్రైవర్ కూడా కనీసం మొత్తం ఎడ్యుకేషన్ ఉండాలనేది పెట్టారు. నేను రిక్రూట్ అయ్యేటప్పుడు నా కలర్ తెలిస్తే చాలు, డెస్టినేషన్ బోర్డు చదవగలిగితే చాలు అన్న తర్వాత ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చే నీ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలో రాదు కదా, చదవలేడు కదా. అందుకని నీ తప్పు 4 ఏళ్ళుగా దెబ్బలాడితే ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ ఇచ్చారు. అందుకని మేము ఆ విలీనం సందర్భంలో ముందుకు వచ్చినప్పుడే మేము చెప్పింది 2 అంశాలను మీ ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. ఒకటి, ఆర్టీసీ విలీనానికితో సంబంధం లేకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ముందే, విలీనం కంటే ముందే పరిష్కరించాలని చెప్పి మేము ఒక 11 అంశాలను ప్రభుత్వం ముందు పెట్టాం. రెండోది కూడా కోరింది ఏంటంటే ఆర్టీసీ విలీనంతో పాటే పరిష్కారం కావాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏవేవి ఉన్నాయనేది కూడా ఒక 67 పాయింట్లని మేము 88 పాయింట్లు మేము ప్రభుత్వం ముందుకు పట్టుకెళ్ళాం. ఇవి విలీనం అయిన తర్వాత పరిష్కారం కాదు. ఏదైతే అనుభవం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో, వాళ్ళు 4 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడ్డది ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా ఇప్పుడు విలీన ప్రక్రియ క్రమంలోనే వీటిని కూడా పరిష్కరించాలి అని చెప్పి ఒక 87 పాయింట్లు మేము ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళాం. ఇది జరిగింది. ఇప్పుడు వాటి మీద ఏమీ లేకుండా ఇప్పుడు అకస్మాత్తుగా అపాయింట్ డేట్ ప్రకటించాలనే దాన్ని అటు రెచ్చగొట్టేదానిగా ఇప్పుడు గత పాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు మాట్లాడట్లేదు. మన రవాణా మంత్రి గారు ఒక 2-3 ప్రకటనలు చేశారు. మొదట ఒక ప్రకటన ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యారని ఒక ప్రకటన చేశారు. రెండోసారి ఏమో ఆర్టీసీ అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీని వేసాం, వాళ్ళు అధ్యయనం చేస్తున్నారని ప్రకటన చేశారు. మూడోసారి కూడా మేము కమిటీని వేస్తున్నాం వాళ్ళు చెప్పిన తర్వాత అంటున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు కానీ ఇతరులు ఎవరు కూడా దాని మీద ప్రకటన చేయట్లేదు. ఇప్పుడు మేము కార్మికుల్లో ఉన్నది ఏంటంటే అపాయింట్ డేట్ ప్రకటిస్తే అయిపోద్ది, మా జీతాలు ప్రభుత్వంలో వస్తాయి అనేది కోరిక ఉంది. ఇది నిజమే, ఆ కోరిక అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. ఎందుకంటే నాకు జీతం వస్తే ప్రభుత్వం నుంచి వద్దు కదా, అపాయింట్ డేట్ ప్రకటించేస్తే అయిపోద్ది కదా అని. కానీ అపాయింట్ డేట్ ప్రకటిస్తే కొన్ని అంశాలు దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. అసలు ప్రభుత్వం తరఫున ఇంతవరకు ఎవరు స్పష్టత ఇవ్వట్లేదు, రవాణా మంత్రి గారు అన్నమాట తప్ప. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ 7/2023ని మీరు ఆమోదిస్తున్నారా లేదా ప్రభుత్వం ప్రకటన చేయాలి. 2, నిజంగా అపాయింట్ డేట్ వెంటనే ప్రకటించడానికి అవకాశం ఉందా, ఉంటే ప్రకటించాలా, లేదంటే ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏం జరిగితే అది ఉంటుందనే స్పష్టత కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్మికులుగా మేము కోరుకుంటాం, మాకు అది వెంటనే వచ్చేస్తే మా జీతాలు వస్తాయని కోరుకుంటాం, ఇది తప్పు కాదు. దానికి ఏమైనా ఆటంకాలు ఉంటే అది చెప్పాలి. అట్లాగే మూడోది, మీరు ఎక్స్పర్ట్ కమిటీని వేశారంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరితో వేశారు, ఏం అధ్యయనం చేస్తుంది ఏంటి అనేది మూడోది. 4వది,
మేము అడుగుతోంది కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా, అంటే స్టేక్ హోల్డర్స్గా మేము ఉన్నాం. అవును. 42,000 మంది ఇప్పుడు కార్మికులు ఉంటే కార్మికుల తరపున మేము ఉన్నాం. మరి మా అభిప్రాయాలను ఎప్పుడు తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు? ఏకపక్షంగా ప్రకటించడం కాదు కదా, ఇది మొత్తం భవిష్యత్తుకు సంబంధించింది కదా. అందుకని కార్మిక సంఘాల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. కార్మిక సంఘాలు కూడా ఆ కమిటీలో భాగస్వాములు చేయడానికి ఉన్నదని మీ అభిప్రాయం ఏంటి, మీ వైఖరి ఏంటి అనేది కూడా ఈ ప్రభుత్వం స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ అంశాలన్నీ తేలకుండా ఇప్పుడు ఆ విలీనం అనే సమస్య కూడా తెలియడానికి అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ఏ వైఖరితో ఉంది? ఇప్పుడు 3 నెలలు గడిచిపోయింది. నిన్నటితో 3 నెలలు 4 నెలల్లోకి అడుగుపెట్టింది పాలన, కొత్త ప్రభుత్వం. మరి ఈ 4 నెలల 3 నెలల తర్వాత కూడా ఇంతవరకు ఆర్టీసీ కార్మికులు విలీనం మీద స్పష్టత ఇవ్వడం లేదు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు విలీన ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. అందుకని ఆ విలీన ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఏ ప్రాతిపదికన పూర్తి చేస్తారు, దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అందుకని కార్మికులు ఆశలు ఉన్నాయి. కార్మికులు కూడా మీ అంశం మీద ప్రభుత్వానికి ఉండే ఆటంకాలు, నిజంగా మన దృష్టిలో ఉన్న ఫెడరేషన్గా మా దృష్టిలో ఉన్న ఆటంకాలు కార్మికులు చెప్తాం. ఆ రకంగా బుక్లెట్లు కూడా వివరణలు ఇస్తాం. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం కూడా స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందనే దాన్ని కూడా కార్మికులకు చెప్తాం, ప్రజలకు చెప్తాం, ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక మూడో అంశం ఆర్థిక సమస్యలు. ఇప్పటిదాకా మీకు పిఆర్సీ చేయలేదు, తర్వాత ఆర్టీసీ నిధుల్ని కూడా ప్రభుత్వం వాడుకుంది. ఇట్లాంటి ఆర్థిక పరిస్థితులపైన మీరు ఏం ప్రతిపాదిస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా పర్యటనలో వచ్చిన అనుభవం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు పై రెండింటికి ఎంత ఇస్తున్నారో మూడో దానికి కూడా అంతకంటే ఎక్కువ ఉంది. ధరలు చూసినప్పుడు 2013లో ఉన్న ధరలు 2024లో లేవు. అవును, అనేక రెట్లు పెరిగిపోయినాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఎల్లిపాయలు చూస్తే ఇంతకుముందు 100 రూపాయలు పెడితే ఎల్లిగడ్డ అల్లం కలిపి 100 రూపాయలు కిలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 280 రూపాయలు పెడితే అవి వట్టి ఎల్లిపాయలు మాత్రం కిలో ఉంటుంది. ఈ మధ్యలోనే మనం 200 రూపాయలు పెట్టి ఉల్లిగడ్డలు కూడా కొనుక్కున్నాం, కిలో 200 రూపాయలు పెట్టి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ధరలన్నీ కూడా ఆకాశాన్ని. టమాటాలు 200 రూపాయలు పెట్టి కేజీ టమాటా కొనాల్సిన పరిస్థితి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ బియ్యం 60 రూపాయలు లేకుండా పెట్టి కొనగలిగే పరిస్థితి లేదు. కానీ మా జీతం ఎక్కడుందంటే 2013 నాటి జీతంతో ఈ రోజు కూడా బతుకుతున్నాం. మా కార్మిక కుటుంబాలన్నీ బతుకుతున్నాయి. 2013 నాటి పెరిగిన జీతమేగా, ఇంకా ఆ తర్వాత మాకేం పెరగలేదు. ఇంతవరకు ₹1 కూడా పెరగలేదు. యాజమాన్యం మాత్రం పదే చెప్తుంది మీకు డిఏలు ఇచ్చాం, మీకు డబ్బులు పెరిగినాయి అని. డిఏ అనేది దానం కాదు, పుణ్యానికి ఇచ్చేది కాదు, మాకు అదనంగా ఇచ్చేది కాదు. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఇస్తున్నారు, ఆర్టీసీ కార్మికులకి ఇస్తున్నారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా 4% డిఏ ప్రకటించింది. అట్టగని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన వేతన ఒప్పందాలను ఆగుతున్నాయా? లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలన్నీ ఇస్తుంది. డిఏలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు అగ్రిమెంట్ ఆయనే. ఫస్ట్ పిఆర్సీ ఇచ్చారు, సెకండ్ పిఆర్సీ కూడా ఇప్పుడు 35% పెంచాలని అడుగుతున్నారు. దానికి సెకండ్ పిఆర్సీ కమిటీని వేశారు, వాళ్ళు ప్రతిపాదనలు చర్చలు చేస్తుంది. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఏమీ చేయట్లేదు. మరి ఈ పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక పిఆర్సీలే కాదు, 2013లో మాకు జరగాల్సిన వేతన ఒప్పందం 2015లో జరిగింది. మే 13వ తారీఖున ఒప్పందం జరిగింది. కానీ అప్పుడు ఏరియాస్కి సంబంధించి కూడా సగం అప్పుడు డబ్బులు 3 వాయిదాల్లో సగం డబ్బులు ఇచ్చారు, మిగతా సగం డబ్బులకి బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లు కూడా ఎప్పుడు ఇచ్చారు? యాక్చువల్ 2013 నుంచి ఇలా 2015లో సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు అమల్లో ఉండేటట్టు 5 సంవత్సరాలు ఇచ్చారు. అంటే 2000 అప్పటి నుంచే ఇచ్చారు. అంటే 2000 సెప్టెంబర్ 20 తోటి దాని 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పల్లెటూర్లలో నేను ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే ఉగాది పండుగ రోజు మళ్ళీ కాగితం తిరగ రాస్తారు. అంటే చెల్లించకపోతే ఈ కాగితం మళ్ళీ అప్పు తిరగ రాస్తున్నాం, వడ్డీతోటి ఇంత అయింది కాబట్టి అసలు తీసుకుని ఇంత అని తిరగ రాదు. అట్లా మా బాండ్లేని తిరగ రాయలే. 2020 నుంచి అట్లనే కొనసాగించి పెట్టారు. ఇప్పుడు అవతల ఒక 31 నెలలు, యువతలో ఒక 46 నెలలు, మొత్తం కలిపితే 77 నెలల ఇంట్రెస్ట్ మేము కోల్పోతున్నాం. అయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి 281 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. దీంట్లో కూడా ఇంకా మా పేమెంట్ కాలే. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి కూడా 4 రోజులు దాటిపోయింది. 10వ తారీఖు ప్రకటిస్తే ఇంక 2 రేపు ఎల్లుండి అయితే నెల కూడా అయిపోద్ది. ప్రకటించిన తర్వాత 4 రోజులు కూడా ఇంకా మాకు పేమెంట్ కాలేదు. కాలే ఆ ప్రాసెస్లోనే ఉందని చెప్తున్నారు తప్ప ఇంకా కాలేదు. ఇది ఒక సమస్య, ఆర్థికంగా ఒక సమస్య. రెండోది మా ఏవైతే లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఉంది, 2014 నుంచి ఇప్పటిదాకా లీవ్ ఎన్కాష్మెంట్ ఇయ్యలే. అంటే తెలంగాణ రాకముందు సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మా లీవ్ ఎన్కాష్మెంట్ ఇయ్యలే. 10 ఏళ్ల కాలం అసలు ఇవ్వలే. మాకు చట్టం ప్రకారమే ప్రతి సంవత్సరం 15 లీవ్లు మేము డబ్బులుగా మార్చుకునే అవకాశం ఉంది. ఆనాడు ఉన్న బేసిక్ మీద మాకు డబ్బులుగా మార్చుకునే అవకాశం ఉంది, ఇయ్యలేదు. దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఆర్థికంగా రావడమే కాదు, మా లీవ్ అక్యుములేషన్లో చాలా నష్టం జరుగుతుంది. అంటే మేము సంవత్సరానికి 30 లీవ్లు, మాకు 20 లీవ్లు వస్తే ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం 300 దాటిన తర్వాత అక్యుములేట్ చేయట్లే. 300 దాటిన తర్వాత మురిగిపోతున్నాయి. అదే కనుక ఈ 10 ఏళ్లలో నేను కనుక లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చుంటే 10-15 150 రూపాయలు నేను డబ్బుల రూపంలో నేను నగదు మార్చుకునేవాడిని. నా 150 రూపాయలు లీవులు మిగిలి ఉండేవి, దాంట్లోకి వచ్చి ఉండేవి, మురిగిపోకుండా ఉండేది. ఆ రకంగా కార్మికులు కొన్ని వేల సెలవుల్ని, అంటే వాటి నగదు రూపంలో చూస్తే కొన్ని 100 కోట్ల రూపాయల నగదు రూపంలో మార్చుకునేది నష్టపోయిన అనేది ఉంది. ఇది కార్మికులు కూడా అర్థం కావట్లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ అని లీవ్ అమ్ముకోవడం కాదు, మనకు ఏదైతే భవిష్యత్తులో ఉండే లీవుల కోసం 300. మేము ఇంకో డిమాండ్ కూడా అడుగుతున్నాం, అక్యుములేషన్కి మాకు ఎంతకైనా అవకాశం, 1000 లీవుల దాకా అక్యుములేట్ అయ్యే అవకాశం ఇవ్వండి. రిటైర్ అయ్యేటప్పుడు 300కే డబ్బులు ఇవ్వండి. కానీ అప్పుడు లీవులన్నీ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇటు లీవులు వాడుకోనికుండా చేస్తున్నారు, లీవ్ ఎన్కాష్మెంట్ లేకుండా చేస్తున్నారు. ఆ రూపంలో లీవ్ ఎన్కాష్మెంట్ పోయింది. 2 రకాలు నష్టపోతున్నాం. మూడో అంశం
2017లో వేతన ఒప్పందం రావాలి. 18లో మేము సమ్మెకి సిద్ధపడ్డప్పుడు అప్పటి ప్రభుత్వం మీకు 16% ఐఆర్ ఇస్తాం, తొందరలోనే అగ్రిమెంట్ చేస్తామని ఇచ్చారు. 16% ఐఆర్ 2018 జూన్ నెల నుంచి అమలు చేశారు. ఈ రోజు దాకా అదే ఐఆర్ ఇస్తున్నారు తప్ప 16% ఇంతవరకు వేతన ఒప్పందం చేయలే. ఆ రోజుకి 31% డిఏ ఉంది, డిఏ మెర్చేయాలి. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎంతైతే ఉందో అంత జీతం వచ్చేటట్టుగా మా ఫిట్మెంట్ ఫిక్స్ చేయాలనేది కార్మిక వర్గం కోరుకుంటుంది. కానీ ఇంతవరకు అది రాలేదు. 2021లో మాకు రావాలి. అంటే ఆర్టీసీలో నిబంధనల ప్రకారం ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి బయలాటరల్ అగ్రిమెంట్ జరుగుద్ది. అంటే యూనియన్లకి యజమానికి మధ్య ఒప్పందం జరుగుద్ది. థర్డ్ పార్టీలో ఏదైతే ఉంటుందో లేబర్ కమిషనర్ దగ్గర అది 12(3) అగ్రిమెంట్ అయిపోయి ఆ రకంగా అమల్లోకి వస్తుంది. ఆ రూపంలో ఇంతవరకు జరగలేదు. 2017ది కాలే, 2021ది కాలే. ఇంకో సంవత్సరం అయితే 2025 ఏప్రిల్లో 3వ వేతన ఒప్పందం కూడా రావాలి. కానీ ఈ కాలం మొత్తం కూడా ఈ 10 ఏళ్లలో ఆ 2013 నాటి కనీస వేతనాలతోటి బ్రతుకుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతోంది 34,000 రూపాయలు మాకు మినిమం వేతనం ఇవ్వాలని నిన్న ఏదో పీఆర్టీ వాళ్ళు ఇంకెవరో రాష్ట్ర ప్రభుత్వానికి నియమించిన కమిటీకి ఇచ్చినట్టు ఉంది. కానీ ఈ రోజు కూడా ఆర్టీసీ కార్మికుడి కనీస వేతనం ఎంత అంటే 10,750 రూపాయలు. ఇవాళ బయట ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా 11,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆర్టీసీలో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక కళాశీకి 10,700 రూపాయలతోటే మినిమం వేతనంతో ఉన్నాం. మరి ఇది ఎట్లా బ్రతుకుతారు? హైదరాబాద్ నగరంలో 10,000 లేకుండా కనీసం ఒక కుటుంబం ఉండటానికి రూమ్, ఒక రూము, సింగిల్ రూము, అన్ని వస్తువులు ఉన్న రూమ్ కూడా దొరికే పరిస్థితి లేదు. అందుకని ఎంత నికృష్టమైన జీవితం అనుభవిస్తున్నామో చెప్పండి. అందుకని ఈ రూపంలో కార్మికులు చాలా ప్రస్ఫుటంగా మా వేతన ఒప్పందాల పరిస్థితి ఏంటి, మా డబ్బుల పరిస్థితి ఏంటి అనేది చాలా సీరియస్గా ఉంది. అదే రకంగా ఆ రకంగా ఇవాళ దాని మీద ఒత్తిడి ఉంది. ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిన హామీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చింది 2017, 2021 వేతన ఒప్పందాలని అమలు చేస్తాం, దాని ఏరియాస్ కూడా ఇస్తామని. కానీ ఇప్పుడు 3 నెలలు అయినప్పుడు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన. నిన్న కూడా మా మంత్రి గారు అవార్డు ఇవ్వడం కోసం వచ్చిన దగ్గర కూడా మేము పరిశీలిస్తున్నాం అన్నారు తప్ప ఎప్పుడులోకి ఇస్తారని కానీ ఏం లేదు. మళ్ళీ ఇప్పట్లోనే ఎన్నికల కోడ్ వస్తే ఇంకో 3 నెలల పాటు వాటిని కూడా ఇచ్చే అవకాశం లేదు. అంటే ఇంకొక 6 నెలల దాకా మీరు వాటి గురించి మాట్లాడద్దు అనే అర్థం వచ్చేలాగా ఉంది. ఇది కూడా కార్మికులను తీవ్రంగా వేధిస్తున్న ప్రధానమైన సమస్య. అందుకని ఏవైతే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయో ఇవి సీరియస్గా ఉంది, బ్రతకడం కష్టంగా ఉంది. రెండోది అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా సామాజిక భద్రతా పథకాలని ఇబ్బందులు పాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 4వ అంశం ఈ సామాజిక పథకాలు. ఇప్పుడు పిఎఫ్ కానీ, ఎస్ఆర్బిఎస్ కానీ వీటి పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. సిసిఎస్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం. అవును, మాదే కార్మికులు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసుకున్నది. ప్రైవేటు వడ్డీల నుంచి బయటపడటం కోసం ప్రైవేట్కి వెళ్లకుండా మాది మేమే నిర్వహించుకోవడానికి వీలుగా ఆర్టీసీ కంటే 54 ఏర్పడగానే అంతకు ముందు నుంచి అది ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసుకుని దాన్ని పరిపాలనతో సహా మొత్తం అంతా కూడా కార్మికులదే. ఆర్టీసీ యాజమాన్యానికి ఒక్క పైసా కూడా దాంట్లో ఏమీ లేదు, సంబంధం లేదు. అయితే యజమానిగా ఆర్టీసీ అనేది మాకు యజమాని కాబట్టి యజమానిగా మా రికవరీలను చేసి ఇచ్చే బాధ్యతని ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటుంది. ఆ రకంగా మా రికవరీస్ అన్ని చేసి ప్రాపర్గా ఇవ్వాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర నుంచి దరిదాపుగా ప్రత్యేకించి 2019 నుంచి ₹1 కూడా రికవరీ చేసిన డబ్బులు సిసిఎస్కి ఇవ్వట్లేదు. రికవరీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంటుంది. ₹1 కూడా సిసిఎస్కి ఇవ్వట్లేదు. ఫలితంగా ఇప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో ఉన్న ఇంతకుముందు దరిదాపు మొత్తం అందరూ ఎంప్లాయీస్ అంతా కూడా దాంట్లో సభ్యులు ఉన్నారు. రిటైరీస్ డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా డిపాజిట్ మీద వచ్చే వడ్డీ వీటితోటి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అనేక మంది విత్డ్రాయల్స్ పెట్టుకున్నారు. విత్డ్రాయల్స్ పెట్టుకున్న వాళ్ళు డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది మునిగిపోయే పరిస్థితిలోకి నెట్టబడదు. దీనికి కారణం ఎవరంటే ఆర్టీసీ యాజమాన్యం ఆ డబ్బులు వాడుకోవడం, ప్రాపర్గా ఇవ్వకపోవడం, నెల వాటికి ఇవ్వకపోవడం. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే సభ్యులు ఉన్న వాళ్ళు బయటికి పోయారో ఇంతకుముందు నెలకు 43 కోట్ల రూపాయలు రికవరీ చేసేది ఇప్పుడు 16 కోట్లకు పడిపోయింది. అంటే సభ్యులు పడిపోయారు. ఎందుకంటే లెండింగ్ బిజినెస్ లేదు కదా. సిసిఎస్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? కార్మికుడికి అప్పు ఇచ్చి రికవరీస్ చేస్తూ మళ్ళీ అప్పులు ఇచ్చి అట్లా నడపడం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి రికవరీ వచ్చేది లేదు. పాత రికవరీస్ చేయడం తప్ప. ఇప్పుడు మొత్తం 1,550 కోట్ల రూపాయలు మా సిసిఎస్ ఆస్తి అంటే ఇప్పుడు 1,150 కోట్ల రూపాయలు ఆర్టీసీ వాడుకుంది. మిగతా 400 కోట్ల రూపాయలతో కార్మికుల మీద ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఇప్పుడు సిసిఎస్ దగ్గర లేదు. కాబట్టి రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, చనిపోతున్నా, ఇబ్బంది పడుతున్నారు, నాకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ రకంగా మాకు సామాజిక పథకం అనేది అది ఏమైపోద్ది అనే భయంతో ఈరోజు కార్మికులు బ్రతికే పరిస్థితి వచ్చింది. అది ఇంతకుముందు మేము మా పరిస్థితి ఏంటంటే మాకు ఇవాళ మా పిల్లాడికి ఫీజు కట్టాల్సి వచ్చిందంటే వారం రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే ₹1,00,000 నాకు లోన్ వచ్చేది. ఇప్పుడు అవి లేకుండా ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని బతకాల్సిన పరిస్థితి ఒకటి. రెండోది ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి అనేక సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు హైయర్ ఆప్షన్కి ఫైనల్గా ఒక కోర్టు తీర్పుతోటి నవంబర్ 4, 2022లో కోర్టు తీర్పుతోటి హైయర్ ఆప్షన్కి మళ్ళీ పెట్టుకునే అవకాశం వచ్చింది. పెట్టుకున్నాం, అందరం పెట్టుకున్నాం. యాజమాన్యం వరకు మంచి పని చేసింది, అంతా చూసి పంపించేశారు. కానీ ఇప్పుడు ఆర్పిఎఫ్సి దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగింది అని పరిశీలిస్తే బహుశా సోమన్న గారే ఒక ఆర్టీఐ కింద అడిగిన దాంట్లో ఇచ్చారు.
ఇచ్చిన దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్పిఎఫ్సి చెప్పింది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఇది, ఉమ్మడి ఆర్టీసీగానే ఉంది ట్రస్ట్, కాబట్టి మేము విడివిడిగా చెప్పలేం, కానీ మొత్తం డిసెంబర్ 15 నాటికి మేము 11,970 మందికి మ్యాండేట్లు ఇచ్చామని చెప్పారు. అంటే ఉమ్మడి ఆర్టీసీలో 11,970 మందికి ఇస్తే టీఎస్ఆర్టీసీలో వచ్చింది కేవలం 125 మందికే. ఇప్పుడు మనం మాట్లాడుకునే నాటికి లెక్క చూస్తే 15,000 మందికి పైగా మ్యాండేట్లు ఇస్తే ఇప్పుడు కూడా తెలంగాణ ఆర్టీసీలో 125 మంది ఉన్నారు, మిగతా 14,000 మంది పైచీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుందని పరిశీలిస్తే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఏవైతుందో మీ ఖాతాల్లో మీ డబ్బులు చేరలేదు, 1,450 కోట్ల రూపాయల పైగా మీరు ట్రస్ట్కి, పిఎఫ్ ట్రస్ట్కి కట్టకుండా ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. ఆ డబ్బులు కట్టలే, కార్మికుల నుంచి మొత్తం కట్ చేస్తుంది, కార్మికుల దగ్గర నుంచి కట్ చేసుకుని వాడుకుంటుంది, ఆర్టీసీ వాడుకుంటుంది. విస్తరణ కోసమే వాడుకోవచ్చు, ఇంకో దానికి వాడవచ్చు, వాడుకోవడం తప్పట్లే, కానీ వాటిని ప్రాపర్ కట్టకపోతే ఇప్పుడు మేము నష్టపోయే పరిస్థితి వచ్చింది కదా. అందుకని ఇప్పుడు మాకు మ్యాండేట్లు రావట్లేదు అనేది కూడా ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దీని మీద ఆర్పిఎఫ్సికి లెటర్ ఇచ్చాం, ఇది యాజమాన్యానికి ఇచ్చాం, గవర్నమెంట్కి రవాణా మంత్రి గారికి కూడా ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఈ మధ్య కాలంలో కూడా దాని మీద ఇచ్చినప్పుడు ఓ పత్రిక కూడా పెట్టింది, రవాణా మంత్రి గారు వాయిస్ పెట్టింది, అట్లాగే ఎండీ గారు వాయిస్ పెట్టింది, ఇద్దరు రవాణా మంత్రి గారు అంగీకరించారు, ఇప్పుడే నా సమస్య దృష్టికి వచ్చింది అనేది. అట్లాగే ఎండీ గారు కూడా 1,400 కోట్లు ఇవ్వాల్సిన మాట నిజంగా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఆ రకంగా ఈ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ఇబ్బందులు పడదు. మాకు ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియదు, డబ్బులు ఎప్పుడు కడతాలో తెలియదు, అందుకని మాకు హైర్ పెన్షన్ వస్తుందా రాదా అనేది తెలియదు. ఇప్పుడు నేను పెన్షన్ తీసుకుంటున్నా, నాకు 4,000 రూపాయలు వస్తుంది, అదే హైర్ పెన్షన్ వస్తే 21,000 రూపాయలు వస్తుంది. అంటే నేను నా కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా నేను ఒక 5 లక్షలు 6 లక్షలు కట్టాల్సి వస్తే కట్టేస్తాను, కానీ నేను ఎవరి మీద ఆధారపడకుండా నేనే ఇంకో 10 రూపాయలు నా పిల్లలు చెడినా, నా మనవరాళ్ళు చెడినా ఈగలిగే స్థితిలో ఉంటాను. అది వస్తే ఆశతో నేనున్నా. కానీ ఇక్కడ యాజమాన్యం డబ్బులు వాడుకున్న దాని ఫలితంగా, కట్టని దాని ఫలితంగా మేము నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ఇది సోషల్ సెక్యూరిటీ ఇది ఒక రెండో అంశంగా మిగిలిపోయింది. అట్లాగే ఎస్ఆర్బిఎస్ ఉంది, ఇది మేము పెట్టుకుందే, 1995లో పెట్టుకుందే, కార్మికులకు కావాల్సిన యూనియన్లో ఒత్తిడితోటి వచ్చిందే. ఆ రకంగా మేమే కంట్రిబ్యూషన్ అమౌంట్ పెట్టుకొని, యాక్చువల్గా అది కనుక ఆర్డీ పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, అయినా సరే ఒక గ్రూప్స్ ఇది ఉంటే మంచిది అని చెప్పి ఎస్ఆర్బిఎస్ పెట్టుకున్నాం. దానివల్ల ఇప్పుడు సంవత్సరానికి రిటైర్ అయితే ఒక 3,200 రూపాయలు, అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే 30 పూర్తయితే 3,200 రూపాయలు వస్తాయి. ఆ 3,200 రూపాయలు కూడా ఇప్పుడు శాచ్యురీ కమిటీ పేరుతో 2025లో దాన్ని మూసేయడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుందనే సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు. అందుకని ఆ రూపంలో దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వాలి, సంవత్సరానికి 6 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో 1 రూపాయి కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వలేదు. ఆ రకంగా ఆ సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి నెట్టబడుతుంది. అట్లాగే ఎస్బీటీ ఉంది. ఐదో అంశం ఏంటంటే ఇడ్లీ ఉంది. పిఎఫ్లో ఉన్న అందరికీ, పిఎఫ్ సభ్యులందరికీ కూడా ఒకవేళ కనుక కుటుంబ పెద్ద ఉద్యోగంలో మరణిస్తే అతనికి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది, ఈడిఎల్ఎస్, ఎంప్లాయీస్ డిపార్ట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అని. అది ప్రైవేట్ ప్రభుత్వంతో సంబంధం లేదు. పిఎఫ్లో సభ్యులైతే అది కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మాకున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఆర్టీసీలో 400 కుటుంబాలకు ఇంతవరకు ఇడ్లీ అందలేదు. అది 7 లక్షలు కాదు, కనీసం 5 లక్షలు. ఇంతకుముందు 5 లక్షలు ఉంది, 5 లక్షలు 6 లక్షలు అయింది, 6 లక్షలు 7 లక్షలు అయింది ఈ 5-6 ఏళ్ల కాలంలో. కానీ 5 లక్షలు కూడా ఆ కుటుంబానికి అందలేదు, పాతవి కూడా అందట్లేదు. అందుకే ఇంకా 400 కుటుంబాలు ఇమ్మీడియట్గా ఎందుకు పెట్టారంటే డెత్ క్లెయిమ్ ఇచ్చిన 4 రోజుల్లోపు ఆ డబ్బులు అందాలి, ఎందుకంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ పద్ధతి అది. కానీ దాన్ని చట్టబద్ధంగా ఉన్నదాన్ని కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది. ఆ రకంగా అట్లాగే ఎస్బీటీ ఉంది, స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ ఫండ్ అని. అంటే ఉద్యోగి చనిపోతే ఇమీడియట్గా 1,50,000 రూపాయలు అలాగే ఇచ్చి, అట్లాంటి కేసులు కూడా 200-300 కేసులు ఈ మధ్యకాలంలో ఇబ్బంది ఉంది. ఆ రకంగా ఇది కూడా ఉంది. అలాగే మాకు పండగ అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, మేము పారిశ్రామికారు మా బోనస్ ఇవ్వాలి, కానీ బోనస్ ఇవ్వట్లేదు, కనీసం పండగ అడ్వాన్సే మళ్ళీ తిరిగి నెలవారీ రికవర్ చేస్తారు. కానీ గత అనేక సంవత్సరాలుగా మాకు అడ్వాన్స్ కూడా ఇవ్వట్లేదు. కేవలం 2022లో మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే అప్పుడు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కార్మికులు మెస్మరైజ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు తప్ప ఇప్పుడు ఈ కాలంలో ఇవ్వలేదు. అట్లాగే ఇప్పుడు మాకు ఏవైతుందో ట్రాన్స్ఫర్ కనుక అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ మాకు ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి అంటే ఏ రకమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ సెక్యూరిటీగా ఉన్నాయి, అవి రావట్లేదు. దీంతోపాటు ఇంకొక సీరియస్ అంశం ఏంటంటే మా పిల్లలు, నేను సర్వీస్లో ఉండి చనిపోతే నా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. ఇది రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కానీ చేయాలి. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పద్ధతిని తీసేసి 3 ఏళ్ళు కన్సాలిడేట్ పేతో అని ఇస్తున్నారు. అది కూడా సంవత్సరాల తరబడి 11 ఏళ్ళుగా చనిపోయిన కుటుంబాలన్నీ ఎదురు చూస్తున్నాయి. 11 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఇవ్వమంటున్నారు. ఎందుకు ఇంతకాలం ఎదురు చూస్తున్నారంటే ఇందాక ఆర్టీసీ అభివృద్ధి గురించి చెప్పామే, ఆర్టీసీ అభివృద్ధి కాలేదు, బస్సులు పెరగలేదు కాబట్టి నీకు అక్కడ వేకెన్సీ జనరేట్ కాలేదు, ఎక్సెస్ ఉన్నారు కాబట్టి నీకు ఉద్యోగం లేదు అంటున్నారు. మరి ఆ కుటుంబం ఎట్ట బతకాలి?
అదే గవర్నమెంట్లో అయితే చనిపోయిన నెల రోజుల్లోపు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అక్కడ ఉద్యోగం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అది లేదు. ఎగనెస్ట్ రూల్స్ ఏంటంటే ఎగనెస్ట్ వేకెన్సీస్ తప్ప ఇంకోటి లేదనేది ఉంది. ఇది కూడా మా సామాజిక భద్రతా పథకమే. కానీ ఇది కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం కాదు, ఆయన రెగ్యులర్ పోస్టులో ఇవ్వాల్సిన దగ్గర ఆయన కాంట్రాక్ట్ ప్లేస్లో పెట్టి 3 ఏళ్ల పాటు కన్సాలిడేట్ పే తోటి చేయాలి తప్ప ఏ హక్కు లేదు. బస్ పాస్ లేదు, మెడికల్ ఫెసిలిటీ లేదు, ఏది ఉండదు. ఒట్టిగా గుండు కొత్త డబ్బులతో నువ్వు బ్రతకాలన్నారు. ఈ రకంగా మొత్తం డిస్మాండిల్ అయిపోతుంది. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ ఇప్పుడు బ్రతికొండంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు అతనికి జీతం వస్తుంది, ఏదో ఎక్కువ తక్కువ వస్తుంది అనుకోవచ్చు. కానీ తను రిటైర్ అయితేనో తను చనిపోతేనో ఆ కుటుంబం బ్రతకడం ఇది కదా మొత్తం అంతా సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో ఉండేది. తను రిటైర్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకాలి, లేదా తను చనిపోతే తన కుటుంబం గౌరవంగా బ్రతకాలి. బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే అర్థం అది కోల్పోయిన రొట్టెని పొందడం అనేది. అందుకని ఆ రూపంలో ఉన్న దగ్గర మొత్తం ఇవైతే సామాజిక భద్రతా పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేయబడుతుంది. ఈ అంశం కూడా కార్మికులు అర్థం చేసుకోవాలి. అట్లాగే నాయకత్వం, యూనియన్లకు నాయకత్వం ఇస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని వీటి మీద కూడా ప్రభుత్వంతో రాయబారాలు జరిపోయినా పరిష్కరించుకునే దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే గౌరవంగా మనం బ్రతకగలిగే అవకాశం ఉంటుంది అనేది మా పరిశీలనలో వచ్చిన మరో పాయింట్. ఓకే. అట్లా 5వ పాయింట్ చూసుకున్నప్పుడు ఇప్పటిదాకా ఇవన్నీ చర్చించాము. 5వ పాయింట్లు ఇప్పుడు మీరంతా పని భారం పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి వచ్చాక ఇంకా భారం పెరిగింది అంటున్నారు. సో ఎట్లా పని భారం పెరుగుతుంది? మీ పని గంటల విధానం ఏంటి అసలు? మా పరిశీలనలో వచ్చింది, కార్మికులు చెప్పింది, ఇంతకుముందు నేను చెప్పిన 4 అంశాలు ఎంత ఉన్నాయో అంత గ్రావిటీ ఈ ఒక్క సమస్యకే ఉంది. అట్లా అంత గ్రావిటీ ఈ ఒక్క సమస్యకే ఉంది. ఓకే. సింపుల్గా 2-3 ఉదాహరణలు చెప్పాలంటే, తను డ్యూటీలో ఉండగా యాక్సిడెంట్ అయింది. ఓకే. తనకి ఐఓడి ఇవ్వాలి. చట్టం రూల్ ప్రకారం అయితే ఇంజూర్డ్ ఆన్ డ్యూటీ కింద ఇచ్చి తనకి సిక్కాలని జీతం ఇచ్చేయాలి. కానీ ఇయ్యకపోగా అతన్ని వేధిస్తున్నారు. ఎట్లా? 1 పోలో ఐఓడి ఇవ్వకపోగా తనకి పర్మనెంట్గా డ్యూటీ ఇచ్చి కూడా దాన్ని తీసేసి ఇంకొక పద్ధతిలో ఈ రకంగా వేధిస్తున్నారు. ఇంకొక దగ్గర మాకు వచ్చిన అనుభవం, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, తార్నాక పంపించారు. తార్నాక వాళ్ళు 3 నెలలు సిక్ ఇచ్చారు. నువ్వు ఇప్పుడు డ్యూటీ చేయకూడదని సిక్ ఇచ్చారు. డాక్టర్ సిఫారసు చేశారు. సరే, ఆ అమ్మాయి పోయిన తర్వాత నాకు ప్రెగ్నెంట్ లీవ్ అడిగింది, మెటర్నిటీ లీవ్ అడిగింది. నీకు ఎలిజిబిలిటీ కావాలంటే ఇంకొక 7 రోజులు డ్యూటీ చేయమంటే డ్యూటీ కూడా చేసింది. కష్టపడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి. చేసిన తర్వాత మెటర్నిటీ లీవ్ తీసుకుంది. కానీ ఈ 3 నెలలకి సెలవుకి ఏదైతే తార్నాక్ సిక్ చేశారో జీతం కోత పెట్టారు. ఇవ్వాలి కదా, ఇవ్వాలి, చట్టం ప్రకారం రూల్ ప్రకారం ఇవ్వాలి. కానీ ఇవ్వట్లేదు, వేధిస్తున్నారు. ఇంకొక దగ్గర ఓ చిన్న ప్యాసింజర్తో గొడవ అయింది. మహిళ ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత గొడవ అయితే ఇతను పట్టించుకొని ఏదో జరుగుతులేదు, ఏదో అరిసింది, తిట్టింది, అయిపోయింది. వారం రోజుల తర్వాత వచ్చి ఆమె కంప్లైంట్ చేసింది. ఆ డిఎం ఏం చేసిందంటే ఇతనికి ఒక నోట్బుక్ తెప్పించి ఆయనతోటి కొనిపించి, నేను మహిళా ప్రయాణికురాలతో నేను అసభ్యంగా ప్రవర్తించాను, దయచేసి మీరెవరు అట్లా ప్రవర్తించొద్దని 100 మంది కండక్టర్ల దగ్గర, డ్రైవర్ల దగ్గర సంతకం పెట్టించుకొని రమ్మంది. అతను సెన్సిటివ్ అయితే ఒకరి దగ్గరికి పోయి అడిగే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇంత సెన్సిటివ్ అయిపోయి తనేమన్నా గిల్టీ ఫీల్ అయితే తనేమన్నా ఆత్మహత్య లేకపోతే ఇంకోటి అయితే ఏంటి పరిస్థితి? అందుకే ఇట్లా అనేకం ఉన్నాయి. ఇట్లాంటివి అనేకమైన ఒత్తిళ్లు ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా డ్యూటీ 10 గంటలు పెరిగిపోయింది. అసలు 8 గంటల చట్టం అనేది ఆర్టీసీ ఆచరణలో లేదు. 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు డ్యూటీ తప్ప అసలు 8 గంటలు దిగి వచ్చే డ్యూటీ ఏది కూడా లేదు. పొద్దున 6ంటికి పోతే రాత్రి 6ంటికి రావడం, అన్ని సింగిల్ క్రూలే. అంటే ఒకటే క్రూ. ఇంతకుముందు రిజర్వ్ చేసిన డ్యూటీని ఇప్పుడు ఒకళ్ళే చేయడం, ఎంతో కొంత ఓటీ ఇస్తామని చెప్పడం. ఆ ఓటీలో కూడా దగా. ఇంతకుముందు 4 గంటలు ఇచ్చిన ఓటీని ఇప్పుడు 2 గంటలకు కుదించేసి నీ డ్యూటీ అట్లా తగ్గించి వేధిస్తున్నారు. అందుకని మహిళలకు కూడా గత ప్రభుత్వం చెప్పింది 8 గంటలలోపు దిగే డ్యూటీ ఇస్తామని. ఇప్పుడు 8 గంటలు కాదు, రాత్రి 11, 12 దాకా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మహిళలకి రక్షణ లేకుండా పోయింది, అటువంటి లేకుండా పోయింది. ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మరింత సీరియస్గా ఉంది. అదేంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రతి సర్వీసు 2 గంటలు ఆలస్యంగా వస్తుంది. మధ్యాహ్నం పూట షిఫ్ట్కి బస్ అంతగా 2 గంటలు లేట్ అయితే మొత్తం డ్యూటీ అంతా చేయమంటున్నారు. అంటే 10ంటికో 8ంటికో అయిపోయే డ్యూటీ 10 అవుతుంది, 10ంటికి అయిపోయే డ్యూటీ 12 అయిపోతుంది. మరి 12ంటికి దిగిన మహిళా కండక్టర్ ఎప్పుడు ఇంటికి పోవాలి? ఎట్లా పోవాలి? ఇంటికి మిడ్ నైట్ అయిపోతుంది. ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల రీత్యా ఒక 20 కిలోమీటర్ల దూరంలో తప్ప నగరంలో ఆ డిపోకి దగ్గరలో ఉండే పరిస్థితి. మాకేం జీతాలు లేవు, రెండో పక్కన అక్కడ వెసులుబాటు కూడా ఉండదు. కాబట్టి ఒక 20 కిలోమీటర్లు పోయి ప్రయాణం చేసి అవి ఇంటికి పోవాలి. ఎట్లా పోవాలి 12ంటికి? అంటే అనేక భయాలకు వీటన్నిటికీ ఓర్చుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎక్కడ శాస్త్రీయమైన రన్నింగ్ టైం లేదు. ఎందుకు ఆ రన్నింగ్ టైం ఎంత పడుతుంది అనేది లేదు. ఈ పద్ధతుల్లో మొత్తం అంతా కూడా వేధింపులు విపరీతంగా ఉన్నాయి. అలాగే సెలవు పరిస్థితి, ఒక్కరోజు సెలవు దొరకడం కష్టంగా ఉంది. ఆర్టీసీ యాజమాన్యం చూస్తున్నప్పుడు అన్ని ఛాలెంజ్లను పెట్టి మా వాళ్ళు చాలా సక్రమంగా చేస్తారు. నిన్న కూడా గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ అని పెట్టి నిన్న అవార్డులు ఇచ్చారు. సంతోషం. గ్రాండ్ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి, కార్మికులు కూడా కష్టపడి చేశారు. కష్టపడ్డ వాళ్ళు మీరు గుర్తిస్తున్నారు, మీకు దండాలి.
కానీ అదే సందర్భంలో తనకు అవసరమైతే ఒక సెలవు కూడా వాడుకోవట్లేదు. ఒక సంవత్సరంలో 3 గ్రాండ్ ఛాలెంజ్లు అని పెట్టి 9 నెలలు నువ్వు గ్రాండ్ ఛాలెంజ్లతోటి ఉంటే మరి వాడి సొంత అవసరాలు ఎప్పుడు తీరుతాయి? ఆ ఇంట్లో పెళ్ళి ఉంటుంది. ఒక ఎంప్లాయే కాదు కదా. ఇప్పుడు మహిళా కండక్టర్ అయితే ఒక భర్తకి భార్య, ఒక అత్తకి కోడలు, ఇంకొక ఉంటుంది, పిల్లకి తండ్రి, పెళ్లి చేసిన అమ్మాయి అయితే అత్త కూడా అయింది. అందుకని సామాజిక బాధ్యతలు చూడాల్సినవి చాలా ఉంటాయి. మరి వాటి సెలవు ఎక్కడ వస్తుంది? వాటికి అవకాశం ఎక్కడ వస్తుంది? అట్లాంటిది లేకుండా మీరు గ్రాండ్ ఛాలెంజ్ అని పెట్టిన దాంట్లో మీరు సెలవు ఇవ్వకుండా వాళ్ళని వేధించే పరిస్థితి ఉంది. సెలవు కావాలంటే మీరు చనిపోయారంటే కూడా మీరు ఫోటోలు పెట్టండి అన్న ఘటనలు చాలా చూసాం. ఈరోజు కూడా ఒక్కరోజు సెలవు దొరకట్లేదు. యాప్లో వేయాలంటున్నారు. యాప్లో సెలవు వేస్తే అన్ని రిజెక్ట్ తప్ప ఇచ్చేదే పరిస్థితి లేదు. జస్టిఫికేషన్ ఎక్కడ కూడా లేదు. ఎందుకు ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం అంతా కూడా క్రష్ అయిపోతున్నారు. ఎక్కడి దాకా క్రష్ అవుతున్నారంటే తమ జీవితాలని బలవన్ మరణాలకు కూడా పెట్టుకున్న పరిస్థితులు కూడా మాకు వ్యక్తమైనవి. ఇట్లాంటి ఇవే చెప్పాలంటే వీటిని ఒక 100 పేజీలు రాయొచ్చు. అన్ని సంఘటనలు మా దృష్టిలోకి వచ్చి ఉన్నాయి. అందుకని ఇది ఒక సీరియస్ కన్సర్న్. ఇదే ముఖ్యమైనది కూడా. వీటన్నిటిలో అయితే ఇవి పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? ఇవి పరిష్కారం కావాలంటే కూడా ట్రేడ్ యూనియన్తో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పటిదాకా ఆర్టీసీ చరిత్రలో జరిగిన ఒప్పందాలన్నీ కూడా బైలాటరల్ ఒప్పందాలే. అంటే ద్వైపాక్షిక ఒప్పందాలు. యజమానికి కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం జరుగుద్ది. వేతన ఒప్పందాలు కానీ సర్వీస్ కండిషన్ల ఒప్పందం కానీ జరుగుద్ది. పని పరిస్థితుల్లో ఒప్పందం. గత 5 ఏళ్లుగా 2019 నుంచి యూనియన్లను అనుమతించకపోవడం వల్ల ఇప్పుడు కార్మికుల సమస్యలను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డులు పెట్టాం, వాళ్ళే సక్రమంగా చూస్తున్నారు. ఎక్కడ ఎన్ని వెల్ఫేర్ బోర్డులు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినాయి? ఎన్నిటి మీద ఉంది? ఏం ప్రతిపాదనిస్తారు? ఇప్పుడు సింగిల్ క్రూడ్ ఆర్టీసీలో దరిదాపు కొన్ని జిల్లాల్లో చూస్తే ఒక డిపోలో 60 బస్సులు ఉన్న డిపోలో 30 సింగిల్ క్రూడ్లు ఉన్నాయి. అంటే సింగిల్ క్రూడ్ అంటే ఉదయం పొద్దున 6 రాత్రి 11 వచ్చే డ్యూటీలే. 30 డ్యూటీలు అయ్యే ఉంటాయి. మహిళలు అయ్యే చేయాలి, మగవాళ్ళు అయ్యే చేయాలి. ఒక దగ్గర వచ్చిన పరిస్థితి ఏంటంటే, అన్న నాకు 6 రోజులు సింగిల్ డ్యూటీలు వేశారు, నేను చేయలేకపోతున్నా, కనీసం నెలకొక రోజు నేను నా భర్త కలిసి మాట్లాడుకోలేకపోతున్నా, ఏంటి నా పరిస్థితిని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇది అందరికీ ఉంది. అంటే ఇంత భారంగా ఫీల్ అవుతున్నారు. వర్కర్ అంత భారంగా ఫీల్ అయ్యి చేసే పరిస్థితిని సృష్టిస్తుంది యాజమాన్యం. వీటిని పరిష్కరించేదానికి పరిష్కారం కనపట్లేదు ఎక్కడ కూడా. ఇద్దరు డ్రైవర్ల పేరుతో పెడుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏమైనా అతను ఇష్టపడి చేసేటట్టు కాకుండా ఈరోజు దారుణంగా పని పరిస్థితిని పెడుతున్నారు. కొన్ని డబ్బులు ఇస్తున్నారు కదా అనవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కొత్త పద్ధతి కూడా తీసుకొచ్చారు గత కొన్ని రోజుల నుంచి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకో ట్రిప్ పెట్టడానికి జనం ఉంటే వేయించే మంచిది. ఏమని చెప్పడం మంచిదే. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చేయాలి. చేసినందుకు ₹2 ఇస్తాడు. ఎప్పటికే 12 గంటలు ఆ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు బొమ్మనంటే వాడు ఎటు పోవాలి? వాడు ఎట్లా పోవాలి అనేది కూడా సమస్య ఉంది. దాన్ని ఇప్పుడు 2 బదులు ₹3 చేసిన వీళ్ళు అనొచ్చు, యాజమాన్యం అనొచ్చు. ₹3 సంగతి దేవుడు, నేను పలానా టైం నేను వస్తాను చెప్పి నేను ఇంటికాడ ఇంకో ఫంక్షన్ పెట్టుకున్నా, మరి నా పరిస్థితి ఏం కావాలనే ప్రశ్న కార్మికుడి నుంచి వస్తుంది. అందుకని ఇప్పటికే 12 గంటలు స్ట్రెస్ అయి ఉంటాడు. స్ట్రెస్ తోటి ఉండి మళ్ళీ డ్యూటీ చేయడం అంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఆ రూపంలో చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి కార్మికుల మీద ఉంది. కార్మికులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పని పరిస్థితులు అనేవి కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి మా దగ్గరకు వచ్చిన వాటన్నిటిని కూడా కార్మికుల ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ పరిష్కారం కావాలనే దానికి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇది కూడా ముఖ్యమైనదే. ట్రేడ్ యూనియన్లను అనుమతించడం అనేది ముఖ్యమైనది. ట్రేడ్ యూనియన్లు అంటూ వస్తే ఆ ట్రేడ్ యూనియన్లను బట్టి చర్చించి యాజమాన్యం దగ్గర పెట్టి వాటి మీద చర్చించి వాటిని పరిష్కరించుకోవడానికి కావాల్సిన అవకాశం ఉంటుంది. అసలు ఈరోజు అటువంటి ఎంటర్టైన్ చేయట్లేదు. మాకు ఒక డౌట్ ఉంది. నిజంగా గత ప్రభుత్వం కూడా ఎట్టయితే చేసింది ఈ ప్రభుత్వం కూడా అట్టా చేయాలని ఏమన్నా ఆలోచిస్తుందా? ఎందుకంటే ఉన్నదేదో ఉండేయండి, ఇంకా కార్మిక సంఘాలను మళ్ళీ వచ్చి గెలికి ఇదంతా ఎందుకు అనే ధోరణి ఏమన్నా ఆలోచిస్తుందా అని అర్థం వచ్చేటట్టు కూడా అక్కడక్కడ మంత్రి గారు మాట్లాడుతున్నట్టు కూడా కనపడుతుంది. మా ప్రతినిధులు అడిగినప్పుడు కూడా నడుస్తుంది కదా నడుస్తుందంటే నడుస్తుంది కదా నడవని కాదు, నడుస్తున్నది ఆపాలనే కదా మిమ్మల్ని తెచ్చుకుంది. అవును, 10 ఏళ్ల బాధ భరించలేకనే కదా ప్రజలు మిమ్మల్ని తెచ్చుకుంది. మరి మీరు కూడా వాళ్ళలాగానే మాట్లాడితే అర్థం ఉంటుంది ఇంకా. అందుకని ఆలోచించాలని, ఇది ఆలోచించాలంటే కూడా కార్మికులు ఆలోచించుకోవాలి. అందుకని ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆర్టీసీ విస్తరణకి కార్మికులకు ఉన్న లింకుని కార్మికులు చెప్పాలి. 2 ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వ వైఖరికి కార్మికుల ఆలోచనల మధ్య ఉన్న తేడా, దానికి ఉన్న ఆటంకాలు ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి. 3 ఆర్థిక అంశాల పరిష్కారంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటన్నిటికి సంబంధించిన అంతర్లేని సంబంధం ఏంటనేది కార్మికులకు అర్థం చేయించాలి. 4 సామాజిక భద్రతా పథకాలు ఏవైతే ధ్వంసం అయిపోతున్నాయో వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం మనకట్టుంది. ఇది ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఇస్తున్నారు మంచిదే, మీకు ఇవ్వద్దని అంటలే. మీకు ఇంటికో పెన్షన్ ఇస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఇస్తున్నారు, మంచిది, సంతోషం, ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు, ఇవ్వచ్చు. కానీ మాకున్నే ధ్వంసం చేస్తున్నారే. మేము పెట్టుకున్నది మిమ్మల్ని ఏం అడగలే. సీసీఎస్ అనేది మా డబ్బులు మేమే రికవరీ చేసి పెట్టు, దాన్ని ధ్వంసం చేస్తున్నారే. ప్రావిడెంట్ ఫండ్ అనేది దేశ కార్మిక వర్గంతో పోరాడితే వచ్చింది, ఆ డబ్బులు వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే. మరి మీకంటే ఏమీ లేకపోయినా మీరు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 5,000 చేస్తున్నారు అనుకోండి, సంతోషం, మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. నేను 36 ఇప్పుడు నేనే
వరుస 36 ఏళ్ళు ఈ కార్పొరేషన్ కోసం, నాకు 23 ఏళ్ళ నుంచి ఇప్పుడు 57 37 సంవత్సరాలు నేను ఈ కార్పొరేషన్ కోసం నా రక్త మాంసాలన్నీ దారిపోసు. నాకు వచ్చే పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలు రాదు. అంటే నీకు మామూలుగా ఇచ్చేదానికంటే కూడా చాలా చాలా తక్కువగా ఉంది. ఇన్నేళ్ళు చేసి నేను సేవ చేసిన రక్త మాంసాలన్నీ మీకే ఇచ్చేసి సంస్థ కోసమే, ప్రజల కోసం, సంస్థ కోసం నేను పాటుపడి కూడా నాకు వచ్చే 4,000 రూపాయలతో రేపు నా భార్య నేను ఎట్ట బతకాలి? నా పిల్లలు వచ్చి నా డాడీ అని అడిగితే నేనే ₹1 ఇవ్వగలిగే పరిస్థితి నాకు లేదు కదా. మరి ఈ పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక. ఇక 5వ అంశం కూడా ప్రజలకి ఏవైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఇవి ఎదుర్కొంటున్నాను బాధపడితే కాదు, బలవన్మరణాలకు పాల్పడితే కాదు, వీటిని పరిష్కరించుకోవడానికి ఉన్న మార్గాలు కానీ అవసరమైతే ప్రభుత్వంతో రాయబారాలు జరపడం ఇది చేయాల్సిన అవసరం ఉందనేది ఈ 5 అంశాలని కలిపి కార్మికుల ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు అర్థం చేసుకోమని చెప్పడం. ఈ 5వ అంశానికి ఇంకొక అంశం కూడా ముడిపడి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళకి అర్థం చేయించడానికి కావాల్సిన ప్రయత్నం, ప్రణాళిక అంతా కూడా దీంట్లో మనం చర్చించాం. అందుకని ఈ మొత్తం 3 నెలల కాలంలో మేము కార్మికుల్ని 1-2 సార్లు అందరినీ కలవాలని చెప్పని అనుకుంటున్నాం. ఈ 5 పరిష్కారం కావాలంటే 6వది కూడా ఉంది. ఏంటి 6వది? ఏంటి ఈ 6వది? ఏంటంటే ప్రజల సహకారం. ఎట్లా, ఏ విధంగా సహకరించాలి ప్రజలు? ఇప్పుడు ప్రజలకి ఇవన్నీ అర్థం కావాలి. మేము పనిచేస్తుంది మా స్వార్థం కోసం కాదు, మేము అడుగుతుంది మా స్వార్థం కోసం. ఆర్టీసీ విస్తరణకు సంబంధించి అడిగినా, ఇంకోటి అడిగినా ప్రజల కోణంలోనే అడుగుతున్నాం. ఆర్టీసీ అభివృద్ధి కావాలని అడిగేది ప్రజల కోణంలోనే అడుగుతున్నాం. మీ ఊరికి బస్సు కావాలని మేము అడుగుతున్నాం. బస్సు వేయాలి, బస్సు వస్తే మాకు ఒక ఉద్యోగం వస్తుంది, మీ ఇంట్లో నుంచి ఒక ఉద్యోగం వస్తుంది, మా హక్కులు కూడా ఉంటే మా మీద భారం కూడా కొద్దిగా తగ్గుద్ది అనేది మా స్వార్థం కావచ్చు. కానీ బస్సులు పెరగాలి, అందుకని ప్రజలు ఆ కోణంలో చూడాలి. మేము అడుగుతుంది, మేము 13 నాటి జీతాలతో బతుకుతున్నాం కాబట్టి మరి మీ ధరలు పెరుగుతున్నాయి, మా జీతం పెరగండి, మీరు కూడా అడగండి ప్రభుత్వాన్ని. ఓకే, అడగండి. అట్లాగే బస్సులు వాళ్ళకి కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. 6,000 బస్సులు 5,000 కాలం చెల్లిని ఉన్నాయి. కొత్త బస్సులు కొనుక్కోవాలి, మా దగ్గర డబ్బులు ఆర్టీసీ దగ్గర. కానీ ప్రభుత్వం ఇస్తే తప్ప మేము కొనుక్కోలేము. అందుకని ప్రభుత్వాన్ని మీరు మీ పరిధి నుంచి మీరు గ్రామ సర్పంచ్ అయితే సర్పంచ్ లెవెల్లో ఉత్తరం రాయండి, అలాగే మండలాధ్యక్షులు అయితే మండలాధ్యక్షుల లెవెల్లో లెటర్ రాయండి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అయితే జిల్లా పరిషత్ పరిధిలో ఎన్నింటికి లేవో రాయండి, అలాగే ఎమ్మెల్యే అయితే మీ ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యూన్సీ సంబంధించి రాయండి, అలాగే మీరు ఎంపీ అయితే మీ పరిధిలో ఉన్నట్టు రాయండి, ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళండి అని చెప్పి మేము కోరబోతున్నాం. మేము అన్ని గ్రామాల్లో కరపత్రాలు పంచబోతున్నాం, అలాగే వాళ్ళందరికీ వింత పత్రాలు ఇవ్వబోతున్నాం. నిర్దిష్టంగా ఆ గ్రామానికి బస్సు అవకాశం ఉందా లేదా, అక్కడ ఉన్న రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గ్రామ సర్పంచ్ని రాయమని అడుగుతాం. ఆ మండలంలో ఎన్ని గ్రామాలకు బస్సు ఉందో, ఎన్ని గ్రామాలకు లేదో, రోడ్డు కనెక్టివిటీ ఎన్నిటికి ఉందో ఈమని చెప్పి మీరు అడగమని చెప్పి అడుగుతాం. అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా మీరు సానుభూతితో అర్థం చేసుకోండి, చెప్పండి. అందుకని ఆ కోణంలో ప్రభుత్వానికి ఉత్తరాలు రాయండి. మీరు మీ పరిధిలో మీరు మాట్లాడే దగ్గర మా గురించి చెప్పండి. మేము మీకోసమే పనిచేస్తున్నాం, అన్నీ వదులుకొని పనిచేస్తున్నాం. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మేమేమి సెలవులు అడగట్లా. ఇవాళ మేడారం ఉంది, దరిదాపు కోటి మంది పైగా వచ్చేవాళ్ళ దగ్గర మేము ఒక్క చిన్న సంఘటన జరగకుండా మా డ్రైవర్ కండక్టర్లు విధులు నిర్వహించారు. అంతకుముందు సంక్రాంతి, అంతకుముందు ఇవి ప్రతి పండగప్పుడు కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మా కుటుంబాలకు దూరంగా ఉండి మేము చేస్తున్నాం. అట్లాగే మా డ్రైవర్ ప్రాణాలు పోతానని తెలిసినప్పుడు కూడా, తన గుండెపోటు వస్తుంది, తను చచ్చిపోతాడని తెలిసినప్పుడు కూడా బస్సును ఎక్కడికొక్కడికి తీసుకుపోవాలి, సేఫ్గా ఆపి ప్రయాణికులందరూ సేఫ్గా ఉన్నారన్న తర్వాత తను చనిపోయిన ఘటనలు మేము ఉదాహరణలు కొన్ని చాలా చెప్పగలం. అంటే మా డెడికేషన్ అది, మా ఈ సంస్థ పట్ల మాకున్న కమిట్మెంట్ అది. ఆ కమిట్మెంట్ మీ ప్రజలుగా మీరు గమనించండి. అందుకని మా సమస్యల పరిష్కారానికి కూడా మీ సహకారం ఇవ్వండి. ప్రభుత్వం మీరున్న వేదికలలో మీరు ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళండి, మీరు కూడా చేయండి. అందుకని ఆర్టీసీ అభివృద్ధి కోసం మీరు పాటుపడండి. మీకోసం, మీ ప్రజల కోసం అడుగుతున్న పాటు మా గురించి కూడా అడగండి, మా సమస్యలు కూడా మీరు ప్రస్తావించండి. అందుకని ఈరోజు ప్రభుత్వం దగ్గరికి పంపేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు మేము కలిసి, ప్రజలు వేరు ఆర్టీసీ కార్మికులు వేరు కాదు, ప్రజలు ఆర్టీసీ కార్మికులు, ప్రజల్లో భాగమే ఆర్టీసీ కార్మికులు. అందుకని ప్రజాప్రతినిధులుగా మీరు మా సేఫ్ను కూడా మీరు పరిగణలో తీసుకోండి. మేము కూడా అదే భావిస్తున్నాం. అందుకే మా కార్మికులు కూడా చెప్తున్నాం, ప్రజలు వేరు మనం కాదు. ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి వచ్చింది, మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత బస్సులో 100 మంది 120 మంది ఎక్కుతున్నాం, ఎక్కించుకుపోతున్నాం. మేము బస్సులో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా మేము చెప్తున్నాం, ఒకవేళ చేతనైతే ఎక్కించుకోండి అని. అనేక చోట్ల ఇబ్బందులు పడుతూ కూడా మేము ఆ స్కీమ్ని సమర్థవంతంగా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదనంగా లేకుండా ఉన్న అదే బస్సులతోటి, అదే సిబ్బందితోటి, ఇవాళ మాకు పెరిగిన ఏదైతే 40 మంది కూడా ఎక్కిన బస్సులు ఇప్పుడు 100 మంది ఎక్కినా, 120 మంది ఎక్కినా మేము జాగ్రత్తగా కాపాడి తీసిపోతాం. దేనికని? ఈ సమాజం పట్ల మాకున్న బాధ్యత అది, ఈ సమాజంలో ఉన్న ప్రజల పట్ల మాకున్న బాధ్యత అది. అందుకని ఆ కమిట్మెంట్తో మేము సేవ చేస్తున్నాం. మా ఇబ్బందులు మీ ముందు చెప్పట్లా, మా ఇబ్బందులు ఉన్నాయని మేము పారిపోవట్లా. మా ఇబ్బందులు మా యజమానికి చెప్పడానికి కావాల్సిన అవకాశం మాకు ఇమ్మంటున్నాం. మా సమస్యను మీ దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఇమ్మంటున్నాం. మా సమస్యను ప్రభుత్వం దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఇమ్మంటున్నాం. మీ నోటి ద్వారా కూడా మా సమస్యను చెప్పండి అంటున్నాం. అంతే తప్ప మేము మా బాధ్యత నుంచి తప్పుకోవట్లే, చేస్తున్నాం. కాబట్టి ఈ బాధ్యత ఎక్కువ కాలం చేయలేం. ఇదే ఒత్తిడితోటి జీవితం అంతా చేయండి అంటే కాదు. రేపు ప్రజలు పెరుగుతారు, పిల్లలు పెరుగుతారు, వీళ్ళందరూ పెరుగుతుంటే అది సాధ్యం కాదు. అందుకని మీరు
ఆ కోణంలో కూడా మీరు ఆలోచించినప్పుడు ఆర్టీసీ అభివృద్ధి కానీ ఇతరత్ర అంశాల్లో కూడా మీ సహకారం మాకు కావాలి. మేము కోరుకునేది కూడా ఆ రూపంలో కూడా ప్రజల దృష్టికి పట్టుకెళ్ళడానికి కావాల్సిందంతా కూడా మేము అన్ని గ్రామాలకి మా శక్తి మేరకు అన్ని గ్రామ సర్పంచులకి లేఖలు రాయాలనుకున్నాం, ఇయ్యాలనుకున్నాం, గ్రామాల్లో కరపత్రాలు పంచాలనుకున్నాం. అలాగే అన్ని 594 మండలాలు ఉన్నాయి, మండలాధ్యక్షులకు కూడా మా ఉత్తరాలు ఇవ్వాలనుకున్నాం. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లకు ఇవ్వాలనుకున్నాం. ఆ రకంగా ఇవ్వడం ద్వారా ఈ సమస్యను ఈ కోణంలో అటు ప్రజల పట్ల ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళడానికి వాళ్ళ వేదికలలో వాళ్ళు కూడా చేయాలని మాకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 95లో ఖమ్మం రీజన్లో ఉన్న అన్ని గ్రామాలు మేము పర్యటించాం. గ్రామ సర్పంచులకు లేఖలు ఇచ్చాం, జిల్లా పరిషత్తులు ఇచ్చాం, మండలాధ్యక్షులకి ఇచ్చాం. ఆ రకమైన ఒత్తిడి పెంచడం ద్వారా అప్పటి ప్రభుత్వం అప్పుడు ఆ రీజన్కి 125 పైగా బస్సులను శాంక్షన్ చేసింది. ఈ రోజు ఖమ్మం రీజన్లో కనీసం 450-500 బస్సులు ఉన్నాయంటే ఆ రోజు మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము చేసిన కృషి ప్రజాప్రతినిధులందరూ సహకారంతో వచ్చింది. అందుకని ఆ అనుభవం కూడా మాకుంది. ఇప్పుడు దాన్ని బట్టి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ అంశాలన్నీ కార్మికుల సమస్యలన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రజల కోణంలో మా కార్మికులు కూడా ఆలోచించి వచ్చే ఇబ్బందులు కూడా అధిగమించి వాళ్ళకి సేవ చేయడానికి కావాల్సిన కమిట్మెంట్ని మరింత ప్రదర్శించేటట్టుగా చేయాలనే లక్ష్యంతో మా 3వ తారీఖు సమావేశంలో నిర్ణయం చేసాం. రాబోతున్న కాలంలో ఈ 3 నెలల కాలం పాటు ప్రజల మధ్యనే ఉంటాం, కార్మికుల మధ్యనే ఉంటాం. ఆ రకంగా వీటన్నిటిని కూడా కార్మికులకు అర్థమయ్యేటట్టు ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా చేసి ఒక సమన్వయాన్ని పెంచే పని. ఆ తర్వాత కార్మికులు ఏం చేస్తారు, పరిష్కారం కాకపోతే ఏం ఆలోచిస్తారంటే కార్మికులు ఆలోచించుకుంటారు. మీరు అది చేయండి ఇది చేయండి అని మేము చెప్పట్లేదు. వాస్తవ పరిస్థితిని అటు కార్మికులకి ఇటు ప్రజలకి తెలియజెప్పడం వరకే ఒక బాధ్యతాయుతమైన రెవల్యూషనరీ యూనియన్గా ఉన్న సిఐటిగా ఎస్డబ్ల్యూఎఫ్ సంఘంగా మా బాధ్యత అనుకున్నాం. ఆ మేరకే మా రాష్ట్ర కమిటీ సమావేశంలో దాన్ని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ఆచరణలోకి పట్టుకెళ్లే ప్రయత్నం సీరియస్గా చేస్తాం. దానికి సంబంధించిన బుక్లెట్ని కూడా కార్మికులకు తీసుకెళ్తాం. ఆ రకంగా దాన్ని కూడా ఆదరించి తెలుసుకున్న ఎవరైతే మేము డైరెక్ట్గా చెప్పలేని వాళ్ళు ఉంటారో, కలవలేని ఉంటారో, ఆ బుక్లెట్ రూపంలో ప్రజలు కానీ కార్మికులు కానీ అర్థం చేసుకోవడానికి కావాల్సిన దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇదండి. ఇప్పుడు ఆర్టీసీ విస్తరించాలన్నా, ఆర్టీసీ అభివృద్ధి జరగాలన్నా, లేదా ఆర్టీసీలో వస్తున్న విలీన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటన్నిటిని ప్రజల దృష్టికి, కార్మికుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఎస్డబ్ల్యూఎఫ్గా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని చూడొచ్చు. మరో అంశంతో మరోసారి కలుద్దాం. విఎస్ రావు గారికి ధన్యవాదాలు.